శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న శ్రద్ధ గురించి వివరించి చెప్పండి. అంటే పని చేసేటప్పుడు మనుషులకు శ్రద్ధ తగ్గిపోతుంది. ఈ మధ్య కాలంలో మనుషులందరూ శ్రద్ధ లేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి శ్రద్ధ గురించి చెబితే వాళ్ళందరూ బాగా శ్రద్ధగా పనిచేసుకుంటారు. ఈ విషయంలో త్రిపుర రహస్యములో జ్ఞానకాండములో కూడా చెప్పబడింది. శ్రద్ధగా పనిచేసే వాళ్ళు ఆ పనిలోనే పరమాత్మను చూడవచ్చు అని చెప్పారు. కాబట్టి శ్రద్ధ గురించి తెలియజేయండి, అందరికీ ఉపయోగపడేలా ఒక శీర్షిక చెప్పండి అని వీరు అడిగారు. ఎవరు ఎక్కడ ఏ పని చేయాలన్నా అది ఏదైనా కానివ్వండి, శ్రద్ధతోనే చేయాలి. అయితే అసలు శ్రద్ధ అంటే ఏంటి? ముందు శ్రద్ధ అంటే ఏంటో తెలుసుకోవాలి. శ్రద్ధ అంటే మన కాన్సంట్రేషన్ మొత్తం, అంటే మనలో ఒక శక్తి ఉంది, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఉంది. అంటే క్రియాశక్తి అంటే కదులుతూ ఒక పనిని చేయగలిగిన సామర్థ్యం. అలాగే జ్ఞానశక్తి అంటే ఆ పనిని ఎలా చేయాలి, ఎలా చేస్తున్నాము, చేస్తూ దాన్ని అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం, అర్థం చేసుకొని చేయగలిగిన సామర్థ్యం. ఈ రెండు కలిసే ఉంటాయి మనలో. క్రియాశక్తి, జ్ఞానశక్తి కలిసే ఉంటాయి. అలాగే మనలో ఇచ్ఛాశక్తి కూడా ఉంటుంది, అంటే కోరిక. అంటే మనలో ఉన్న శక్తికి 3 లక్షణాలు ఉన్నాయి: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి అన్నప్పుడు ఇది ఇలా చేయాలి, ఇది నాకు కావాలి, దీనిని గ్రహించాలి, దీనిని నేను అర్థం చేసుకోవాలి, లేదా దీనిని నేను పొందాలి, దీనిని నేను చదవాలి, దీనిని నేను గ్రహించాలి అనేటువంటి ఇచ్ఛ ముందు కలగాలి. ఫస్ట్ పాయింట్. ఇచ్ఛ ఉన్న చోట ఏమవుతుందంటే అక్కడ ఇష్టము ఉన్నది గనుక శ్రద్ధ దాని మీద ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంది. అక్కడ ఇచ్ఛ ఉండాలి, అంటే ఇచ్ఛాశక్తి ఉండాలి ముందు పనిలో. తర్వాత దానిని ఎలా చెయ్యాలి, ఆ పనిని కానీ ఆ విషయాన్ని కానీ. ఇప్పుడు ఒక పుస్తకం చదవటం కావచ్చు, దానికే మీరు పెద్దగా గొప్ప గొప్ప పనులే అనుకోక్కర్లేదు. ఒక పుస్తకం చదవటం కావచ్చు, ఒక టీ పెట్టడం కావచ్చు, ఒక టీ తాగటం కావచ్చు, ఏదైనా సరే మీకు అక్కడ ఇచ్ఛ ఉండాలి. టీ తాగాలని ఇచ్ఛ ఉండాలి, ఆ పుస్తకం చదవాలని ఇచ్ఛ ఉండాలి, ఆ మంచి తెలుసుకోవాలని ఇచ్ఛ ఉండాలి, మంచి ఉపన్యాసం వినాలని ఇచ్ఛ ఉండాలి, జ్ఞానం తెలుసుకోవాలని ఇచ్ఛ ఉండాలి, లేదా ఈ పని చేసి నేను ఇది సాధించి పొందాలనే ఇచ్ఛ ఉండాలి. ఆ ఇచ్ఛాశక్తి ఉన్న చోట శ్రద్ధ దానంతటది ఇచ్ఛ అన్నప్పుడు మన ఇష్టత ఉంది అక్కడ. మన ఇష్టత ఎప్పుడైతే ఉందో శ్రద్ధ ఆటోమేటిక్గా కొంచెం ఎక్కువ పని చేస్తుంది అక్కడ. అయితే ఎక్కువ పని చేసినా ఇంకా 2 ఉన్నాయి, శక్తి లక్షణములు 3 ఉన్నాయి: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. 3 శక్తి యొక్క లక్షణములు. అంటే 3 రకములుగా శక్తి వైబ్రేట్ అవుతుంది అన్నమాట మనలో ఉన్నటువంటి శక్తి. శక్తి లేకపోతే అసలు పని చేయలేంగా మనం. శక్తి లేకపోతే మనిషి మరణించాడు అంటారు. ఇచ్ఛాశక్తి ఫస్ట్ ఉండాలి, ఉంటేనే అసలు ఆ వైపు వెళ్ళగలం. బలవంతంగా ఎవరన్నా మనం తోసేసినా, మనకు మనసులో ఇష్టత లేకపోయినా మనం ఆ పనిని సరిగా చెయ్యలేము, ఏ పనైనా సరే. అందుకని ముందు అక్కడ ఇచ్ఛ ఉన్నదా లేదా తెలుసుకోవాలి. లేదా ఇచ్ఛ ఒకవేళ లేకపోతే, అంటే ఇచ్ఛాశక్తికి సంబంధించిన ఇష్టము, కోరిక అక్కడ లేకపోతే, అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు సపోజ్ ఏ చదువు సంధ్యలో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, కొంతమందికి అసలు చదువు ఇష్టం లేకపోవచ్చు, బలవంతంగా తల్లిదండ్రులు ప్రోద్బలంతో వెళ్తారు, సరిగ్గా చదవరు. అలా అనేక మంది అనేక పనులు ఇష్టం లేకుండా చేస్తూ ఉంటారు, తప్పనిసరిగా చేస్తూ ఉంటారు, జీవన భృతి కోసం చేస్తుంటారు. కానీ వాటి మీద వాళ్ళకి ఇష్టం ఉండదు, బలవంతంగా చేస్తారు. అప్పుడు వాళ్ళు ఆ పనులను సంపూర్ణముగా చెయ్యలేరు. కాబట్టి మీరు ముందు ఏ కార్యము చేయాలన్నా ఆ కార్యము మీద మీకు ఇచ్ఛ ఉందో లేదో తెలుసుకోవాలి. ఇచ్ఛ అంటే ఇష్టము.
ఆ కార్యము చేయాలని ఇష్టం. అది చెప్పాను మళ్ళీ, మంచినీళ్ళు తాగటం కావచ్చు, టీ తాగటం కావచ్చు, భోజనం చేయటం కావచ్చు, బట్టలు వేసుకోవటం కావచ్చు, స్నానం చేయటం కావచ్చు, పళ్ళు తోముకోవటం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, మీరు నిద్రపోవటం కావచ్చు, ఏ కార్యమైనా, అది మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు కావచ్చు, అది ఎంత పెద్దదైనా కావచ్చు, ఎంత చిన్నదైనా కావచ్చు. అసలు ఒక చిన్న కదలిక మీరు శరీరాన్ని కదుపుతున్నారు అంటే దాని పట్ల మీకు ఇచ్చ ఉండాలి. ఇచ్చ ఉంటే ఆ కార్యంలో సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే అది పూర్తిగా ఇచ్చ ఉంటేనే అవుతుందంటే కాదు, మళ్ళీ క్రియాశక్తి, జ్ఞానశక్తి దానికి సంపూర్ణంగా తోడ్పడాలి. ఈ మూడు శక్తి యొక్క లక్షణములు, ఒకే శక్తి యొక్క లక్షణములు. ఈ మూడు ఒకే శక్తి యొక్క లక్షణములు మూడు రకములుగా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. శక్తి ఒక అనంతత్వం, అది ఎన్ని విధములుగా ప్రస్ఫుటం అవ్వగలదు. సృష్టి అంతా మనకి శక్తి వలనే ఉన్నది, శక్తి వలనే కనపడుతున్నది. ఇదంతా సృష్టి యొక్క ఈ సృష్టిలో కనపడే మొత్తం ఎన్నుండే అన్ని మనుషులు కానీ, జంతువులు కానీ, చెట్లు కానీ, పుట్టలు కానీ, గుట్టలు కానీ, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు కానీ, మొత్తం ఎన్ని విభిన్నంగా కనపడే అనంత సృష్టి శక్తి యొక్క విలాసము, ఏకశక్తి యొక్క విభిన్నతలో కనపడుతున్న విలాసము. కానీ అది ఏకశక్తి. అంటే శక్తికి అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని అవ్వగలిగిన శక్తులు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటుంది పని పట్ల శ్రద్ధ గురించి అడిగారు కనుక వారు, శ్రద్ధ కూర్చిన విషయము అన్నప్పుడు దానికి ఏంటి అంటే, ఏదైనా ముందు మనలో శక్తి ఉంటేనే దాన్నే ప్రాణశక్తి అన్నారు. ఆ ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి ఉన్న సరైనంత శక్తి లేదు, నీరసంగా ఉన్నాం అనుకోండి, అంటే బతికే ఉన్నాం కానీ నీరసంగా ఉన్నాం అనుకోండి, అనారోగ్యంతో ఉన్నాం అనుకోండి, బాధలతో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమి చేయలేం. అందుకని శక్తి అన్నప్పుడు ప్రాణశక్తి ఉండాలి, మానసిక శక్తి ఉండాలి, శారీరక శక్తి ఉండాలి. ఆ శక్తులతో ఆ మొత్తం శక్తి ఇష్టము కలిగి ఉండాలి ఆ పని పట్ల. అది ఇచ్ఛాశక్తి అవుద్ది. ఒకవేళ అందరికీ అన్ని పనులు ఇష్టం లేకపోవచ్చు. ప్రపంచంలో అనేక పనులు ఫెయిల్యూర్కి కారణం ఏంటి అంటే ఇచ్ఛాశక్తి సంపూర్ణముగా లేకపోవడం. కొంతమందికి ఇష్టత ఉండదు పని మీద, తప్పనిసరిగా ఏదో బ్రతుకు తెరువుకో ఏదో తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. ఇష్టత ఉన్న కార్యములు సఫలమవుతూ ఉంటాయి. అయితే అన్నీ అవుతాయా అంటే అవ్వకపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ అక్కడ క్రియాశక్తి, జ్ఞానశక్తి ఉంది. ఒకవేళ ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని సంపూర్ణంగా పెట్టినా అన్నీ అవుతాయా అంటే లేదు. మళ్ళీ మనం చేసేటువంటి కార్యము మనం ప్రయత్నించవచ్చు ఇష్టంతో, కానీ అనేకమైన భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, చుట్టూ ఉన్న మనుషులు, అనేక మంది పోటీదారులు, ఎన్నింటి మధ్య అది ఆధారపడి ఉంది. మనం ఇండివిజువల్గా చేసేదైతే ఈ మూడు కలిస్తే, అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కలిసి మనం ఇండివిజువల్గా చేసేది మాత్రమే అయితే ఖచ్చితంగా అందులో విజయం ఉంటుంది. ఇంకొకళ్ళ పాత్ర లేకపోతే, అంటే ఇప్పుడు నేను చదువుకుంటున్న పుస్తకం, నాకు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు కలిసినాయి, బ్రహ్మాండంగా నేను చదువుకోవచ్చు, నాకు బాగా అర్థం అవ్వచ్చు. ఎవరితో సంబంధ బాంధవ్యం లేదు, నేను పెడుతున్న టీ, నేను వండుతున్న వంట, నేను మాత్రమే చేస్తున్న ఏకకార్యము. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి సంపూర్ణంగా ఉన్నాయి అక్కడ. అంటే ఈ మూడు కలిసి ఒకే చోట కేంద్రీకృతమై ఉండటాన్ని శ్రద్ధ అని పిలవాలి. శ్రద్ధ అంటే మనలోని శక్తిని ఒకే చోట ఏకాగ్రముగా ఉంచుట, ఆ శక్తి యొక్క లక్షణములు మూడింటిని ఒకే చోట ఉంచుట, ఆ పని మీదే నిమగ్నం చేసి ఆ పనిని చేయటం. ఇప్పుడు ఇచ్ఛాశక్తి అంటే ఇష్టత, క్రియాశక్తి అంటే ఆ పని చేయటానికి అవసరమైన కదలికలు, అంటే ఆ పనికి ఎంత శక్తిని ఉపయోగించాలి, ఎంతసేపు ఆ పని చేయాలి, ఎంతసేపు శరీరాన్ని సమర్థవంతంగా ఆ క్రియలో ఉంచాలి, ఎంతైతే అంతసేపు ఉంచాల్సిందే, అంత కష్టపడాల్సిందే. దానికి మళ్ళీ క్రియాశక్తి అన్నప్పుడు శరీర సహకారం ఉండాలి. అలాగే జ్ఞానశక్తి ఉండాలి, అంటే ఆ క్రియను ఎలా చేయవలెను అనేటువంటి జ్ఞానశక్తి కూడా అక్కడ సంపూర్ణంగా ఉండాలి. జ్ఞానశక్తి లేకపోతే, అంటే దానిని ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానం లేకపోతే ఇష్టం ఉన్నా చేయలేం, క్రియాశక్తి పనిచేస్తున్నా చేయలేం. అలాగే చేస్తున్న దానిని అర్థం చేసుకోవటం కూడా జ్ఞానశక్తి, మళ్ళీ అర్థం చేసుకుంటూ చేయాలి, అది జ్ఞానశక్తి. అంటే ఈ మూడు కరెక్ట్గా ఉండాలి. సంపూర్ణమైన ఇష్టత ఉండాలి, సంపూర్ణమైన జ్ఞానం తెలిసి ఉండాలి,
సంపూర్ణమైనటువంటి శ్రమ పడటానికి సిద్ధమై ఉండాలి, క్రియాత్మకతకి సిద్ధమై ఉండాలి. ఇందులో ఏది లోపించినా శ్రద్ధ లోపించినట్టు అర్థం. శ్రద్ధ అంటే ఈ మూడు ఒక చోట ఏకాగ్రమై ఉండాలి. అయితే అనేక చోట్ల మనం పనిచేసేటప్పుడు ఇచ్ఛాశక్తి ఉండదు. ఇచ్ఛాశక్తి ఎప్పుడు ఉండదో ఒక రకమైన నీరసంతో పనిచేస్తాం. అంటే సంపూర్ణ క్రియాశక్తిని ఉపయోగించం, సంపూర్ణ జ్ఞానశక్తిని ఉపయోగించం. ఎందుకని అంటే అసలు చేసేటప్పుడే ఇచ్చి లేదు, నీరసంతో, అలసత్వంతో, బద్ధకంతో ఇలా చేస్తాం. అప్పుడు కార్యములు ఏవైనా సరే అవి సంపూర్ణముగా సఫలీకృతం అవ్వవు. మీరు ఒక చిన్న టీ పెట్టేదైనా సరే టీ అందంగా ఉండదు, టీలో అద్భుతమైన రుచి రాదు. అది తెలుస్తుంది, మనకు తెలిసిపోద్ది వీళ్ళు ఇష్టత లేకుండా ఈ పని చేస్తున్నారని. అలా మీరు వంట వండారనుకో, వంటకి ఆ చక్కటి రుచి రాదు, సరిగా వండలేరు, అందులో లోపాలు తెలిసిపోతూ ఉంటాయి. అలా లోపభూయిష్టంగా ఉంటుంది అది. అయితే మరి ఇచ్చి లేకపోతే ఏం చేయాలండి? ఇప్పుడు ఇచ్చి లేదు, ఆ పని చేయడం నాకు ఇష్టం లేదు, కానీ పని చేయక తప్పదు, ఏదో చేయాలని చేస్తున్నాను, మరి ఏం బ్రతుకు తెరువుగానో లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసమనో ఏదో మొత్తానికి చేయక తప్పదు, మొహమాటానికో రకరకాలుగా ఉంటాయి పనులు చేసే విధానాలు, తప్పించుకోలేక చేస్తున్నాను అన్నప్పుడు అలా పని చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ నిజంగా ఆ పని చెయ్యాలి కానీ నేను ఇష్టత లేకుండా చేస్తున్నాను అనుకున్నప్పుడు ముందు ఆ పని మీద ఇష్టతను కలిగించుకోవాలి. అంటే అసలు ఆ పని ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాను, దాని అవసరత నాకేంటి, దాని నుంచి వచ్చే ఫలితం ఏంటి, ఇవన్నీ గ్రహించుకొని అది నా అవసరం కనుక, అవసరత కోసం చేస్తున్నాను కనుక, అసలు ఎలాగో పనంటూ చెయ్యాలి కనుక చేస్తున్నాను కనుక దాన్ని అయిష్టతగా శ్రద్ధ లేకుండా చేయటం ఎందుకు, అది తప్పు కదా, చక్కగా దాన్ని చేయవలసిన పనిని సంపూర్ణంగా చేద్దాము అనేటువంటి ఇష్టతను పెంచుకోవాలి. అది వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు కావచ్చు, చదువులు కావచ్చు, ఏదైనా సరే చేయటం అంటూ చేస్తున్నాం కదా, మరి చేసేదాన్ని సగం సగం చేయటం ఎందుకు, ఇష్టం లేకుండా చేయటం ఎందుకు, సగం సగంగా చేయటం ఏంటి, ఇష్టం లేదు అన్నప్పుడు క్రియాశక్తిని బద్ధకంగా వాడతాను, సంపూర్ణంగా వాడను, జ్ఞానశక్తిని సంపూర్ణంగా వాడను, బద్ధకంగా వాడతాను. అంటే సగం సగంగా చేసే పనులు. చాలా మందిని తిడతా ఉంటారు కూడా, ఎందుకురా సగం సగం పనులు చేస్తూ ఉంటారు, ఇష్టం లేని వాళ్ళందరూ ఇలాగే చేస్తూ ఉంటారు. కాదు, పని అంటూ చేసేటప్పుడు దానికి సమయం కేటాయించేసావు, ఆల్రెడీ పని చేయాల్సి వస్తుంది, అదేదైనా సరే. అప్పుడు అసలు ఆ పని ఎందుకు చేస్తున్నాను అని ఆలోచించు. చేయటం అంటూ మొదలుపెట్టినాక, చెయ్యవలసినటువంటి స్థితి తప్పనిసరిగా ఏర్పడినాక, అది ఇతరుల ప్రోద్బలం కావచ్చు, లేదా నీకు ఇష్టత లేకపోయినా పరిస్థితుల రీత్యా కావచ్చు, కానీ చేయటం అంటూ మొదలుపెట్టినాక ఇష్టత ఉన్నా ఇష్టత లేకపోయినా ఆ పని కోసం నువ్వు కేటాయించే సమయం అంతే. ఆ పని కోసం నువ్వు నీ శారీరక మానసిక శక్తుల్ని ఖర్చు పెడుతూనే ఉన్నావు. అప్పుడు ఇష్టత లేని విధంగా సగం సగం చేసి నువ్వు చేస్తున్న కార్యాన్ని నువ్వు ఫెయిల్ చేసుకొని నువ్వు నీ మీద నమ్మకాన్ని నువ్వే కోల్పోతూ ఉంటావు. ఇష్టత లేని వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఇది. ఇష్టత లేకుండా పనిచేసే వాళ్ళందరూ కూడా వారి పట్ల వారే నమ్మకాన్ని కోల్పోతారు. చుట్టుపక్కల వాళ్ళు అసలు ఎలాగో వాళ్ళని నమ్మరు, ఎందుకంటే వీళ్ళకి ఏం చెప్పినా పని అవ్వదు, వీళ్ళ వలన ఏ పనులు సరిగ్గా సాగవో, సగం సగంగా ఉంటాయి వీళ్ళ పనులు, కరెక్ట్గా చేయలేరు అనేటువంటి విషయం అసలు మనుషులు మిమ్మల్ని నమ్మరు. సరే, మనుషులు నమ్మకపోతే చుట్టూ వాళ్ళు అది తీసి పక్కన పెట్టేయండి, చుట్టూ ఉన్నవారు నమ్మకపోతే అది వేరే విషయం. నీ మీద నిదానంగా నీ మీద నీకు నమ్మకం పోద్ది. నేనే పని చేయలేను, నేను నా వల్ల కాదు, నేను ఒక అసక్తుడిని, అసక్తురాలని, ఇది కేవలము ఇష్టత లేకుండా పనులు చేస్తూ తప్పనిసరిగా చేయవలసి వస్తూ బద్ధకంగా జీవించి శ్రద్ధ లేకుండా చేసేటువంటి వాళ్ళు తమను పాడు చేసుకుంటూ, ఇతరులు తమని నమ్మకుండా చేసుకుంటూ, ఇతరులు తమని గౌరవించకుండా చేసుకుంటూ, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, చాలా మంది ఇంట్లో కుటుంబ సభ్యులు అంటే పిల్లలను ఇంకొకళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ మొత్తంగా ఇంట్లో కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, సంపాదించేవాళ్ళు లేదా ఇంటి పనులు చేసేవాళ్ళు, ఎవరైనా కుటుంబ సభ్యులు.
ఆ చేసే వాళ్ళని వాడేసుకుంటూ అదొక హక్కుగా వాళ్ళని వాడేసుకుంటూ వీళ్ళు బద్ధకంతో వాళ్ళ మీద పెత్తనాలు చేస్తూ బతుకుతూ ఉంటారు. ఇంకేమనంటే అరుస్తా కరుస్తా గొడవలు పడతా ఉంటారు, కానీ పనులు చేయరు. ఇటువంటి వాళ్ళ మీద సొంత కుటుంబ సభ్యులైనా, వాళ్ళు తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, పిల్లలైనా, ఎంత దగ్గర సంబంధ బాంధవ్యమైనా వారి మీద పక్క వారికి గౌరవం ఉండదు. స్లోగా ప్రేమాభిమానాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. సొంత భార్యాభర్తలైనా సరే, తాము కన్న పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, ఎంత దగ్గర సంబంధమైనా సరే, ఎవరు చేయవలసిన కర్తవ్యములు వారు చేయకుండా ఇతరుల మీద ఆధారపడిపోయి బతుకుతూ వాళ్ళను వాడేసుకుంటున్నప్పుడు ఎంత దగ్గర సంబంధ బాంధవ్యమైనా అలా భరిస్తూ సాగుతారేమో తప్ప వీళ్ళ మీద ప్రేమలు, అభిమానాలు, గౌరవాలు అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దానివల్ల మళ్ళీ మనమే నష్టపోతాం. అందుకని ఎవరు చేయవలసిన పని ఏదైనా సరే అక్కడ అది ఎలాగో చేయాలి కాబట్టి శ్రద్ధగా చేసేయండి. ఎవరు ధర్మాలు కరెక్ట్గా చేసేయండి. ఆధ్యాత్మిక చెప్పేది అదే. ఈ ప్రశ్న అడిగినటువంటి ఆయన ఒక సోదరుడు వేసిన ప్రశ్న ఇది. వారు ఏమన్నారంటే, మీ ఆధ్యాత్మిక చదువుకునే వాళ్ళకే కాకుండా అందరికీ ఉపయోగపడేలా చెప్పండి అన్నారు. ఇది ఈ శ్రద్ధ గురించి. అంటే ఎప్పుడు ఆత్మజ్ఞానం అయ్యే చెబుతారు, అవి కాకుండా అందరికీ ఉపయోగపడేలా చెప్పమని కావాలి వారి ఉద్దేశం. మీ ఆధ్యాత్మిక చదువు పాఠకులకే కాకుండా అందరికీ ఉపయోగపడేలా చెప్పండి అని. అసలు ఆధ్యాత్మిక చదువు అని, ఆత్మజ్ఞాన చదువు అని, ఆధ్యాత్మికమని, భౌతికమని వేరువేరుగా లేదు. కానీ మనుషులు అన్నింటినీ వేరువేరుగా భావించుకుంటున్నారు కనుక దేవుడు వేరు, భక్తి వేరు, మతం వేరు, ప్రార్థనాలయం వేరు, నా సొంత జీవితం వేరు, నా కుటుంబం వేరు, నేను జీవించే జీవన విధానం వేరు, అలా అన్ని వేరు చేసుకున్నారు కనుక ఆధ్యాత్మికము, భౌతికము అనే పదాలు ఉపయోగించవలసి వస్తుంది. కానీ ఇక్కడ లేవు, వేరుగా ఏమి లేవు. ఉన్నవాడు మనిషే. ఆ మనిషికి ఉన్నది అదే శరీరం, అదే మనసు, అదే బుద్ధి, అదే ప్రాణశక్తి. ఆ మనిషి ఇదిగో ఇదే ప్రపంచంలో ఉన్నాడు. ఇక్కడ ఉండే జీవితం ఇదే. పుట్టిన ప్రతోడు చచ్చే వరకు జీవించాల్సిందే, స్త్రీలైనా పురుషులైనా. ఇంకా దీంట్లో ఆధ్యాత్మికం, భౌతికమైన విడదీయడానికి ఎక్కడుంది? కానీ అలా తీసుకున్నారు. ఎందుకు విడదీసుకున్నారు అంటే, నా సొంత జీవితం నా ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటా పోతాను, ఇదంతా భౌతికం, అది నా ఇష్టం, జీవించుకుంటూ పోతాను, నాకు ఎలా తోస్తే అలా. దేవుడు అనగానే ఒక మళ్ళీ భక్తి, మతం, ఏదో ఆ దేవుడికో దండం పెట్టి ఆ దేవుడికి సంబంధించి వాళ్ళు ఏం చేయమంటున్నారో అందులో నేను చేయగలిగినవి చేస్తాను. ఒకటి నమస్కారం అయితే నమస్కారం, ఇంకొంచెం ముందుకెళ్ళి ఏమైనా చేయగలిగితే చేస్తాను. అక్కడ దేవుడి దగ్గర ఉన్న కాసేపు దేవుడికి సంబంధించినట్టుగా ఉంటాను. మళ్ళీ విడి జీవితంలోకి వచ్చేసినాక నాకు తగ్గట్టుగా నేను ఉంటాను. కాబట్టి ఇది భౌతికం, అది ఆధ్యాత్మికం. అది కాదు. రెండు చోట్ల ఉన్నది ఒకే మనిషి, ఒకే శరీరం, ఒకే మనసు, ఒకే బుద్ధి. రెండు చోట్ల ఒకటే భూమి, ఒకటే ప్రదేశం, ఒకటే పంచభూతాలు. దేవుడు అనేది ఒక ఏర్పాటు, మతం అనేది మనుషులు చేసుకున్న ఒక ఏర్పాటు. అంతే, ఏం మారలేదు. అదే ప్రదేశాల్లో జీవించాలి, అదే కాలంలో జీవించాలి, అదే భూమి మీద జీవించాలి, అదే శరీరంతో జీవించాలి, అదే మనుషుల మధ్య జీవించాలి, అంతా అక్కడే. అయితే మరి ఎందుకు ఈ మార్పులు అంటే, దేవుడు అన్నప్పుడు మీరు ఏదో ఒక పవిత్రత ఇవన్నీ ఆపాదించేశారు, మొత్తం శక్తివంతుడు శక్తివంతురాలు అని చెప్పేశారు, మతాల మార్గాలు ఏదో ఏర్పాటు చేశారు, పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దేవుడి గురించి, ఆ గొడవ గురించి నేనెక్కడ తెలుసుకోను? నాకు సంబంధించిన బతికేదో నా స్వార్థం, నా గొడవ, నేను, నాది, నా వాళ్ళు, నా గుణాలు, నా బుద్ధులతో నేను మామూలుగా జీవించుకుంటూ పోతాను. మీరు దేవుడు అన్న చోటల్లో మీరు చెప్పినవన్నీ పాటిస్తాను. అక్కడ నా బుద్ధులు, గుణాలు, నా స్వభావంతో సంబంధం లేదు. మీరు చెప్పినవి పాటిస్తాను, నమస్కారం పెడతాను, గౌరవిస్తాను. ఇంకా నా దగ్గర డబ్బులు ఉంటే కసిన పూలదండ కొనుక్కొచ్చి కసిన పూలు పెడతాను, అగరబత్తులు వెలిగిస్తాను. ఇంకా కొంచెం డబ్బులు ఉంటే ధూపదీప నైవేద్యాలు చేస్తాను. ఇంకా కొంచెం నాకు టైము గీము చేయాలనిపిస్తే అలా మీరు కొంచెం కొంచెం నమస్కారం నుంచి మొదలుపెట్టి ముందుకెళ్ళి వాటిల్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు నా వీలుని బట్టి చేస్తాను. కానీ నా పర్సనల్ జీవితానికి వచ్చేటప్పుడు మాత్రం నా ఇష్టం వచ్చినట్టు నా గుణాలు, నా బుద్ధులతో ఉంటాను. అది భౌతికం, ఆధ్యాత్మికం విడదీసుకుంది. కానీ విడదీసుకుంది నేనే తప్ప అదే మనిషి, అయ్యే గుణాలు, అయ్యే బుద్ధులు, అన్ని చోట్ల ఉన్నది అదే మనిషి, అదే బుద్ధి, అదే మనసు, అదే శరీరం, అదే జీవితం.
కాబట్టి ఆధ్యాత్మికం భౌతికం వేరువేరుగా లేవు, ఆ మనిషే ఎక్కడైనా. ఇది తెలుసుకున్నప్పుడు మనిషి ఎక్కడైనా మంచిగా శ్రద్ధగానే జీవిస్తాడు. అది అసలు పాయింట్ ఇక్కడ. అందుకని ఆధ్యాత్మిక చదువు అనేది ప్రత్యేకంగా ఏదో చెబుతున్నది కాదు. ఆధ్యాత్మిక చదువు ప్రత్యేకంగా లేదు, భౌతిక చదువు ప్రత్యేకంగా లేదు. భౌతిక చదువులు అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించి మనం స్కూల్కి వెళ్ళి చదువుకునేది. ఆధ్యాత్మిక చదువు అంటే మనిషి ఎలా ఉండాలనే విషయం అంతే, మనిషి యొక్క సంపూర్ణ తత్వం. మనిషి ఎప్పుడు మంచిగానే ఉండాలి. ఇప్పుడు మీరు అడిగారు శ్రద్ధగా పనిచేయాలని, అదంతా ఆధ్యాత్మికమే. ఎవరైనా ఎక్కడైనా శ్రద్ధగానే పనిచేయాలి. అయితే శ్రద్ధ అంటే ఏంటి అది తెలియాలిగా. శ్రద్ధ అంటే ఏంటి అన్నప్పుడు మనలోని శక్తి, మనలో ఉన్నటువంటి శక్తి లేకుండా అసలు శరీరాన్ని కదపలేము, ఏ పని చేయలేము. ఆ శక్తిలో జ్ఞానం ఉంటుంది, క్రియాశక్తి ఉంటుంది, ఇచ్చ ఉంటుంది, కోరిక ఉంటుంది. కోరిక లేకుండా అసలు పని వైపు వెళ్ళలేము. అలాగే జ్ఞానం లేకుండా ఆ పనిని ఎలా చేయాలో తెలియకుండా చేయలేము. ఆ పనిని చేయాలంటే క్రియాశక్తి ఉండాలి. మన శరీరంతో కదలాలి, కదలకుండా చేయలేము. ఈ మూడు కలిస్తే అది శ్రద్ధ. ఈ మూడు ఒకే పాయింట్ మీద పనిచేస్తున్నప్పుడు శ్రద్ధ. ఇచ్ఛాశక్తి ఒక చోట ఉండి, జ్ఞానశక్తి ఇంకో చోట ఉండి, క్రియాశక్తి ఇక్కడ పనిచేస్తుంది అనుకోండి ఒక విషయం మీద, ఆ పని అటర్ఫ్లాప్ అవుద్ది. ఎందుకంటే దాని మీద దృష్టి లేదు నీకు, ఊరికినే యాంత్రికంగా ఏదో క్రియ చేస్తున్నావు. అంటే ఒక చాకు ఉంది, దేని కోయమన్నా కోసేస్తుంది, దానికేం జ్ఞానం లేదు. ఆ చాకును పట్టుకున్న చేతికి జ్ఞానం ఉంటుంది తప్ప చాకుకు జ్ఞానం ఉండదు. దేనైనా కోసేస్తుంది. ఓ టమాటా కోసేసింది, ఓ బీరకాయ కోసేసింది, ఓ మనిషి చేతిని కోసేసింది. అలాగే వెళ్ళి ఒక ఇనప మొక్క మీద పెట్టి కోస్తుంటే దాన్ని కొయ్యలేకపోయినా, ఇనప మొక్క తెగపోయినా ఇదైతే కోస్తానే ఉంటుంది కోసేవాడు ఉంటే. నేను కొయ్యలేననేది ఏం రిటర్న్ చెప్పదు, ఎందుకంటే జడ పదార్థం. ఇప్పుడు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి వేరే వేరే చోట ఉన్నప్పుడు క్రియాశక్తి జడ పదార్థంగా ఉంటుంది. అంటే చేస్తుంటావు క్రియ, కానీ జడత్వంతో ఉంటుంది. అది దానిలో జ్ఞానం లేదు, ఇష్టత లేదు. అందుకని శ్రద్ధ అంటే ఏంటంటే జడత్వము లేని స్థితి. నేను ఏదో పని చేస్తున్నాను, అక్కడే కూర్చొని ఉన్నాను, స్కూల్కి వెళ్ళినైనా మాస్టర్ ముందు కూర్చొని ఉన్నాను, పుస్తకం పట్టుకునే ఉన్నాను, పుస్తకం తెరిచే ఉన్నాను, మాస్టర్ పాఠం చెబుతున్నాడు, నేను ఇంటూనే ఉన్నాను. అలా ఎదురుగా కనపడతానే ఉంది. కానీ నా బుర్ర ఎక్కడ ఉందంటే బయట రోడ్ల మీద తిరుగుతుంది. నా ఇచ్చ ఎక్కడ ఉందంటే ఆ సినిమా హాల్కి ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయింది, అక్కడికి పోవాలని ఉంది, లేదా రోడ్ల మీద తిరిగి ఆడుకోవాలని ఉంది. కానీ తప్పనిసరిగా ఇదిగో ఈ క్లాస్ రూమ్లో కూర్చున్నా. మిగిలినట్టుగా మీరు దీన్ని అన్వయించుకోండి అంతే. ఇప్పుడు ఇచ్చ ఎక్కడుందో జ్ఞానం ఏం చేస్తుంది, అక్కడికి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది, దానికి సంబంధించినవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు క్లాస్ రూమ్లో కూర్చున్నా, మాస్టర్ పాఠం చెబుతున్నా, క్రియాత్మకంగా నేను మాస్టర్ ఇంకా కళ్ళతో చూస్తున్నాను, చెవులతో వింటున్నాను, శరీరం అంతా మాస్టర్ దగ్గరే ఉంది, మాస్టర్ని గ్రహిస్తుంది. కానీ జ్ఞానం లేదు అక్కడ. జ్ఞానం ఎక్కడో విహరిస్తుంది, ఇచ్చ కోరిక ఎక్కడో విహరిస్తుంది, బయట తిరుగుతుంది. కనుక మాస్టర్ చెప్పింది ఏమి నాకు అర్థం కాదు, ఎక్కడ ఏ పని చేసినంతే. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ ఉన్న వాళ్ళకే జ్ఞానం లభిస్తుంది అని. అంటే అది ఆధ్యాత్మికతలో చెప్పింది, అది ఆత్మజ్ఞానానికి సంబంధించి చెప్పింది. అయితే శ్రద్ధ అనేది మూడు కలిపి ఒకసారి పనిచేయడం శ్రద్ధ. మూడింటిని ఒకే చోట కేంద్రీకరింపజేయడం శ్రద్ధ. ఏంటా మూడు? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మూడు ఒక చోటే ఉండాలి. కానీ మనం పని చేస్తున్నప్పుడు చూడండి, ఒక పని చేస్తూ ఉంటాం, ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాం. ఏదో పని చేస్తుంటాం, లోపల బుర్రలో ఇంకో ఆలోచన తిరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి? జ్ఞానం ఇంకోవైపు పోయింది. అంటే ఒక్కొక్కసారి ఇచ్ఛాశక్తి అంటే ఇష్టత ఉంటుంది, అక్కడ ఇష్టంతోనే ఆ పనిలోకి వెళ్తాం, చేద్దాం అనుకుంటాం. అంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి కలిసి ఉంటే బుర్ర ఎక్కడికో పోయి జ్ఞానం ఇంకోటి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, ఈ పని మీద శ్రద్ధ లేకుండా. చాలా సహజంగా మనుషులకు జరుగుతూ ఉంటుంది. ఇష్టంతో కూడా చేస్తారు, ఇచ్ఛాశక్తి ఉంది అక్కడ, క్రియాశక్తి అక్కడికి వెళ్ళింది, పని చేస్తుంది. జ్ఞానశక్తి కాసేపు పెట్టినాక మళ్ళీ ఒక చంచలత్వం వచ్చేసి మనసు ఎక్కడికో పోతూ ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఇంకో చోటకు వైబ్రేట్ అయ్యి వెళ్ళిపోద్ది. అది ఆలోచిస్తున్నప్పుడు ఏమైంది? జ్ఞానశక్తి ఎక్కడో బయటికి వెళ్ళి విహరిస్తుంది, ఇంకో దాని మీదకు పోయింది. అప్పుడు శ్రద్ధ లోపించింది.
మూడు సమగ్రంగా సమానంగా ఒకే చోట ఒకే విషయం మీద ఉంటేనే శ్రద్ధ ఉన్నట్టు. శ్రద్ధ అంటే అది. ముందు అసలు శ్రద్ధ అంటే అది తెలుసుకోండి. మూడు అక్కడే ఉండాలి. మూడింటిని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడింటిని ఒకే విషయం మీద ఒకే సమయంలో అక్కడే పెట్టి ఆ పని చేసినప్పుడు శ్రద్ధగా చేస్తున్నట్టు లెక్క. అంటే శ్రద్ధగా చేసిన పనులన్నీ సఫలీకృతం అవుతాయా అంటే రెండవ వాళ్లతో సంబంధం లేకుండా నా వరకు నేను, రెండవ వాళ్ళు అన్నప్పుడు మనుషులు కావచ్చు, భౌగోళిక పరిస్థితులు కూడా కావచ్చు. ఇప్పుడు నేను శ్రద్ధగా ఒక రైతు పొలం వేశాడు, శ్రద్ధగా ఒక ఆయన మొక్క పెట్టాడు, ఆయన చేయవలసినన్ని శ్రద్ధగానే చేశాడు. కానీ భౌగోళిక పరిస్థితులు సహకరించక మొక్క చచ్చిపోయింది, ఆ పొలంలో వర్షం పడక పొలం పండలేదు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? లేదా మన ఇంట్లో మనం పెట్టిన ఒక చిన్న మొక్క అన్ని బాగానే పెట్టాం, కానీ వేరు పురుగు వెళ్ళి దాన్ని కరిసేసి మొక్క చచ్చిపోయింది, మనం ఏం చేస్తాం? ఏ చెడో పెట్టింది అనుకోండి, మనం ఏం చేస్తాం? శ్రద్ధ అయితే పెట్టాం, జాగ్రత్త చూస్తున్నాం. అలా కొన్ని అంటే ఇతర పరిస్థితుల మీద ఆధారపడి మనం ఏం చేయలేం. అదే నా వరకు అంటే ఇప్పుడు నేను ఒక టీ పెడుతున్నాను, ఒక వంట వండుతున్నాను, నేను ఒక పుస్తకం చదువుతున్నాను, నేను శ్రద్ధగా ఉన్నాను, అక్కడ రెండో వాళ్ళు లేరు, పుస్తకాన్ని నేనే అర్థం చేసుకోవాలి. మాస్టర్ పాఠం చెబుతున్నాడు, నేను వింటున్నాను, చక్కగా అర్థం చేసుకుంటున్నాను, శ్రద్ధగా వింటున్నాను, అది నా వరకు. ఓ సినిమా చూస్తున్నాను, సంపూర్ణ శ్రద్ధగా చూస్తున్నాను, అది నా వరకు. రెండో వాళ్ళు లేరు అక్కడ. ఓ పుస్తకం చదువుతున్నాను, రెండో వాళ్ళు లేరు. నేనే టీ పెడుతున్నాను, రెండో వాళ్ళు లేరు. అలా నేనే టీ తాగుతున్నాను, రెండో వాళ్ళు లేరు, శ్రద్ధగా తాగుతాను. అలా నేను ఇండివిజువల్గా చేసే పనులు సఫలీకృతం అవుతాయి. మళ్ళీ రెండవ వాళ్ళ మీద ఆధారపడి ఉన్న ఇతర మనుషులు కావచ్చు, ఇతర పరిస్థితులు కావచ్చు, రెండవ వాటిపై నాకు భిన్నంగా రెండవ వాటిపై ఆధారపడి ఉన్న పనులు శ్రద్ధతో చేసినా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనం సంపూర్ణ శ్రద్ధను పెట్టానని మనం అనుకున్నా అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంకా ఇతర విషయాలు అనేకం ఆధారపడి ఉన్నాయి. అటేపు ఫలితం రావడానికి అటేపు నుంచి బోల్డ్ ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులు కావచ్చు, మనుషులు కావచ్చు. అందుకని ముందుగా శ్రద్ధను తెలుసుకోండి. శ్రద్ధ అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని మూడింటిని ఒకే సమయంలో ఒకే చోట ఉంచటం. ఇది ఈ శ్రద్ధ అనేది ఎలా పెరుగుతుంది అంటే శ్రద్ధ ఆధ్యాత్మికత వలన పెరుగుతుంది. పాపం ఆయన అడిగినప్పుడు, సోదరుడు అడిగింది మంచి ఉద్దేశమే అండి. పనిలో ఆయన చాలా రాశారు. నేను ప్రశ్నను మీకు క్లుప్తంగా వినిపించాను, కానీ ఆయన పాపం ఎంతో ఆవేదనగా చాలా రాశారు. ఎలా రాశారంటే, ఎంత రాశారంటే ఒక్కొక్క వాక్యం నాకు అది అవసరమైనప్పుడు ఇప్పుడు గుర్తు వస్తుందో ఇప్పుడు చెబుతూ ఉంటాను. ఆయన ఏం రాశారంటే, అసలు ఈ శ్రద్ధ అనేది వినగానే సామాన్యులైనా సరే ఇప్పుడు శ్రద్ధగా పనిచేయడం మొదలు పెట్టేయాలి. అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువుని మీ దానికి మీ శ్రోతలకు చెప్పినట్టు చెప్పకండి. ఎంత చక్కగా చెప్పాలంటే మీరు ఇప్పుడు నేను శ్రద్ధని ఇది వినేసిన వాళ్ళందరూ శ్రద్ధగా పని మొదలు పెట్టేయాలి అని పాపం వారి ఉద్దేశం. ఈ శ్రద్ధ గురించి అనాదిగా మనుషులకి చెప్పబడుతూనే ఉంది. అయినా ఎవడి శ్రద్ధ గురించి ఎవడికి తెలియదండి. కావాలనే మనుషులు పనులు అలా చేస్తారు. శ్రద్ధ అనేది మనిషికి సంబంధించిందండి. వాళ్ళు అనుకుంటేనే పెట్టగలరు, మనం చెబితే పెట్టరు. ఓ సత్యం తెలుసుకోండి. నేనైనా సరే ఇప్పుడు మీరు చెప్పమన్నారని నేను చెప్పటం లేదు, నేను చెప్పాలని అనుకుంటున్నాను కనుక చెబుతున్నాను. మీరు చెప్పమంటే నాకు శ్రద్ధ కలగదు, నాకు చెప్పాలనిపిస్తే నాకు శ్రద్ధ కలుగుద్ది. శ్రద్ధ అనేది ఒక మనిషికి సంబంధించిన పర్సనల్ విషయం. ఇంకొక మనిషిని నువ్వు శ్రద్ధగా ఉండని మనం ఎప్పటికీ చేయలేము, చెప్పలేము. ఇదే ఆధ్యాత్మికత. అంతే. ఇంకో మనిషి మీద అసలు మనకి హక్కు ఉండదు, అధికారం ఉండదు, పెత్తనం ఉండదు, కనీసం బతిమలాటకు కూడా ఉండదు. వాళ్ళు నిర్ణయించుకుంటేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అంటే సృష్టి చేసిన ఏర్పాటు ఇది. ఒక మనిషికి ఇంకొక మనిషికి ఎక్కడా సంబంధం ఉండదు. అందుకే నేను చెప్పి ఆధ్యాత్మికత వ్యక్తిగతము. అలానే భౌతికం వ్యక్తిగతం కాదు, భౌతికం కూడా వ్యక్తిగతమే. కానీ భౌతిక జీవితంలో సమూహంతో కలిసి ఉండాల్సి వస్తుంది. కుటుంబ జీవితంలో నచ్చినా నచ్చకపోయినా అలా కలుస్తూ ఒకరికొకరు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ సర్దుకుంటూ బతుకుతూ వెళ్ళేదే కుటుంబ జీవితం. అందుకే కొంచెం అసంతృప్తులు, కొంచెం తృప్తులు, కొంచెం దుఃఖాలు, కొంచెం సుఖాలు, కొంచెం బాధలు, కొంచెం ఆనందాలు, అన్నీ అటు ఇటు మారుతూ ఉంటాయి పగలు రాత్రిలాగా. అలా నిరంతరం మార్చుకుంటూ ఎప్పుడూ సుఖాల కోసం పరిగెడతా ఉంటాడు మనిషి. మధ్యలో దుఃఖాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, అసంతృప్తులు, అసహనాలు, చికాకులు, కోపాలు వచ్చినప్పుడు
వాటిని వెళ్ళగొక్కుతూ మళ్ళీ వాటి నుంచి తప్పించుకొని మళ్ళీ సుఖాలు కావాలి, ఆనందాలు కావాలని పరుగెడుతూ ఉంటాడు. ఇది సచ్చే వరకు ఈ పరుగు అలాగే ఉంటుంది. ఇక్కడ శ్రద్ధ అనేది ఒక వ్యక్తి తనకు తాను నిర్ణయించుకుని చేయవలసిన పని, ఇంకొకళ్ళు చెబితే చేసేది కాదు. శ్రద్ధ అందరికీ తెలుసు, శ్రద్ధ పెట్టాలని ఎందుకు తెలియదు? తెలియటం అంటే ఏంటి? విషయ పరిజ్ఞానం కాదు, వాళ్ళల్లో పనిచేస్తున్న శక్తి ఆ వైపు తీసుకెళ్ళాలి. ఆ వైపు తీసుకెళ్లకుండా పని ఎలా అవుతుంది? అవదు కదా. అందుకని మనుషులు ఎవరైనా సరే ఇష్టపూర్వకంగా పనిచేసినప్పుడు సంపూర్ణ శక్తులు అక్కడికి వెళ్తాయి. అయితే మళ్ళీ ఇష్టపూర్వకంగా పనిచేసే వాళ్ళకి కూడా చెప్పాను, కొంతమంది తెలియక ఇష్టం ఉంటుంది ఆ పని మీద, పని చేస్తూ ఉంటారు. అంటే క్రియాశక్తి పనిచేస్తూ ఉంటుంది, ఇచ్ఛాశక్తి పనిచేస్తూ ఉంటుంది. కానీ బుర్రకి ఏవో ఆలోచనలు వచ్చేస్తాయి, ఆలోచిస్తూ కూర్చుంటారు. ఇక్కడ కొంచెం మనం ఇలాంటి వాళ్ళు చెప్పింది ఏదన్నా మాటలు ఉపయోగపడతాయి, ఈ శీర్షికలు లాంటివి ఉపయోగపడతాయి. ఏదో ఆలోచన వచ్చి అటు పోతున్నప్పుడు ఇప్పుడు నేను ఇవన్నీ ఆలోచించకూడదు, నేను చేస్తున్న పని మీదే నా జ్ఞానం ఉండాలి, నా ఆలోచన ఉండాలి, దీని మీదే దృష్టి ఉండాలి అని మనం కొంచెం బయటకు పోతున్న మన ఆలోచనలు ఇటు మరల్చుకోవచ్చు. అలా మరల్చుకున్నప్పుడు జ్ఞానశక్తిని తెచ్చి అక్కడ పెట్టుకోవాలి. మనసు రకరకాలుగా పరుగులు పెడతా ఉంటుంది, శరీరం ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది, ఇష్టం కూడా ఉంటుంది, కానీ మనసు పరుగులు పెడతా ఉంటుంది. అది దానికి ఒక సహజ లక్షణం. ఆ కోతిని వెళ్ళి వెనక్కలాక్కొచ్చి ఇప్పుడు మనం పనిచేస్తుంది దాని మీద పెట్టాలి. అది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. అలాంటప్పుడు కొద్దిగా ఈ శీర్షికలు ఉపయోగపడవచ్చు అలాంటి వాళ్ళకి. అంతే తప్ప ఎవరైనా శ్రద్ధతో చేయాలనేది వాళ్ళదే, వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళంతటి వాళ్లే చేసుకోవాలి. ఇక్కడ భౌతికం ఆధ్యాత్మికం వేరు వేరు లేవు, ఇదంతా ఆధ్యాత్మికమే. అసలు శ్రద్ధగా ఉండటమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికంలో అతి ముఖ్యమైన భాగం ఏంటో తెలుసా? శ్రద్ధగా ఉండటం. ఏ పని చేసినా నువ్వు శ్రద్ధగా చేయాలి. నువ్వు టీ తాగుతున్నావు, శ్రద్ధగా తాగు. టీ రుచిని ఎంజాయ్ చేయి, దానిలో నీకు తగిలిన తీపిని ఎంజాయ్ చేయి, దానిలో నీకు తగులుతున్న టీ ఆకు టేస్ట్ని ఎంజాయ్ చేయి, దానిలో నీకు తగులుతున్న పాల టేస్ట్ని ఎంజాయ్ చేయి, దానిలో నీకు తగులుతున్న వేడిని ఎంజాయ్ చేయి, దానిలో నీకు ఎన్ని రుచులు తగులుతున్నాయో అన్నింటినీ ఆస్వాదిస్తూ ఆనందంగా తాగు. ఎందుకని ఎలాగో తాగుతున్నావు, పరధ్యాసగా తాగడం ఎందుకు? కానీ చాలా మంది కబుర్లు చెబుతూ, పక్క వాళ్ళతో మాట్లాడుతూ, ఫోన్లు మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉంటారు, భోజనం చేస్తూ ఉంటారు. చాలా మంది సెల్ ఫోన్లు పెట్టుకు భోజనం చేస్తూ ఉంటారు. మా ఇంట్లో వాళ్ళందరూ అలాగే భోజనం చేస్తారు, అలాగే టిఫిన్లు చేస్తారు అందరూ. అయితే దాన్ని నేనేం చేయను, మనుషులందరూ అలాగే ఉన్నారు. నేను అసలు మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకని చెప్పడం? వాళ్ళ ఇష్టం వాళ్ళదే, ఎవరిష్టం వాళ్ళది. ఇంకొకళ్ళ జీవితంలో వెళ్ళిపోవాల్సిన అవసరత లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళదే. అవన్నీ చిన్న చిన్న విషయాలు. ఎవరు ఎలా తమను తాము తయారు చేసుకుంటారో, ఎవరు తమను తాము అలా తీర్చిదిద్దుకుంటారో అదే వాళ్ళ జీవితం, అదే వాళ్ళ ఫలితం. ఇప్పుడు శ్రద్ధగా ఉండేవాళ్ళు తమని తాము తీర్చిదిద్దుకుంటారు. అంటే భోజనం చేసేటప్పుడు ఇతరత్రా ఏమీ చూడకుండా, ఏ సెల్ ఫోన్ చూడకుండా, ఏ టీవీ పెట్టుకోకుండా, దేని ముందు కూర్చోకుండా, సింపుల్, ఓన్లీ నువ్వు భోజనం చేస్తున్నావు, టిఫిన్ చేస్తున్నావు, టీ తాగుతున్నావు, మంచినీళ్ళు తాగుతున్నావు, నీ స్వతంత్రంగా నీ లోపలికి నువ్వు తీసుకుంటుందంటే, లేదా నువ్వు మలమూత్ర విసర్జనకి వెళ్ళావు, లేదా నువ్వు శరీర శుభ్రత స్నానానికి వెళ్ళావు, ఏదైనా కానీ. ఇప్పుడు స్నానానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది పాటలు పెట్టుకెళ్తూ ఉంటారు. మా పిల్లలు వెళ్తారు, మా అబ్బాయి పాటలు పెట్టుకెళ్తాడు, పాటలు పెద్ద పెద్ద సౌండ్లో పెట్టుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉంటాడు. అయితే అవన్నీ నేను అసలు చెప్పలే, మీరు శీర్షికేట్ గారని చెబుతున్నారు. రోజు ఎవరికి చెబుతాం మనం? అసలు ఇవన్నీ ఎందుకు చెప్పటం? ఎవరిని వాళ్లే తయారు చేసుకుంటారు. మనం చెప్పినా వాళ్ళు తీసుకోరు, అది నెగిటివిటీకి వెళ్తుంది. ఇంత చిన్న విషయం మేము పాటలు ఎంజాయ్ చేస్తుంటే, అంటే స్నానము సెకండరీ, పాటలు ఫస్ట్. వాళ్ళకి స్నానం చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఏదో చికాకు వస్తుందో, రోజు స్నానం చేస్తామనో, శరీర శుభ్రతనో వాళ్ళకి అనిపించింది చేస్తున్నారు. కానీ పాటలు అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. చక్కగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. ఆ వయసు అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పనిని సంపూర్ణంగా మన శక్తులు మూడు ఒకే చోట కేంద్రీకరించి చేయటం, అది స్నానం కావచ్చు, మంచినీళ్ళు తాగడం కావచ్చు, కాలకృత్యాలు తీర్చుకోవటం కావచ్చు, నిద్రపోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్టలు వేసుకోవటం కావచ్చు, ఎంత చిన్న పని అయినా కావచ్చు, ఎంత పెద్ద కార్యమైనా, ర్యాకెట్లు తయారు చేసి ఆకాశంలోకి పంపటమైనా కావచ్చు. ఈ మూడింటిని, అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు మూడింటిని ఒకే చోట పెట్టి పనిచేసేవాళ్ళు అసలు చిన్నతనం నుంచి ఎవరైనా తమను తాము
శక్తివంతులుగా, అంటే శ్రద్ధ కలిగిన వారుగా, ఏకాగ్రత కలిగిన వాళ్ళుగా, శక్తివంతులుగా తయారు చేసుకుంటున్నారు. శక్తివంతులుగా అన్నప్పుడు ఏంటి అంటే అర్థం, ఒక శక్తికి ఉన్న 3 లక్షణములు ఏం చెప్పుకున్నాం, మనలో శక్తి, అది మన శక్తే. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి 3గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చ పాటల మీద ఉంది, క్రియ స్నానం చేస్తుంది. ఇప్పుడు జ్ఞానం 2గా చీలిపోయింది. పాటలు వింటూ పాటల అర్థాన్ని తెలుసుకొని ఎంజాయ్ చేస్తుంది. మిగిలిన జ్ఞానం ఆ బాత్రూంలో ఆ నీళ్లు మీద పోసుకోవడానికి, సబ్బు రుద్దుకోవడానికి, ఆ ఏదో తలస్నానం అయితే షాంపూలు రుద్దుకోవడానికి సగం జ్ఞానం అటుపోయింది, సగం జ్ఞానం ఇడిపోయింది. ఇందులో ముఖ్యమైనది అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏ తలస్నానం చేస్తూ సబ్బు రుద్దుకుంటూ మొహం రుద్దుకుంటూ ఇప్పుడు అర్జెంటుగా సబ్బు కళ్ళల్లోకి వెళ్తుందేమో అన్నప్పుడు ఆ నీళ్లు పోసుకునేటువంటి ప్రక్రియలో శ్రద్ధ అటెక్కి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు పాటను వినటం మర్చిపోద్ది. పాట మీద శ్రద్ధ ఎక్కువ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ రుద్దుకోవటం పోసుకోవటం సరిగ్గా మర్చిపోద్ది. సగం సగంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇలా చాలా మంది బండి డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. గవర్నమెంట్ రూల్ పెట్టింది, నాయన డ్రైవింగ్లో సెల్ ఫోన్లు వాడబాకండి అని. సెల్ ఫోన్లు వాడితే ఫైన్లు ఉన్నాయి. ఎందుకనంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకని? శ్రద్ధ పోయింది, జ్ఞానం ఎటో పోయింది. ఇప్పుడు క్రియాత్మకత నడుస్తుంది, ఇచ్ఛాశక్తి ఉంది. నేను ఇప్పుడు నా కారు వేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి, అది నాకు ఇష్టమే, నేను నా పని చేసుకోవాలి, ఇప్పుడు నేను బయలుదేరాను. ఇచ్ఛాశక్తి పనిచేస్తుంది, క్రియాశక్తి కారును నడుపుతుంది. ఇప్పుడు జ్ఞానశక్తి ఎక్కడ ఉండాలి? మొత్తం దాన్ని గమనిస్తూ ఉండాలి. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఉన్న చోట జ్ఞానశక్తి ఉంటే దాన్ని గమనిస్తూ ఉంటుంది. రోడ్డును గమనిస్తూ, మన ముందు వాహనాలను గమనిస్తూ, మన చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ, ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు స్పీడ్ వెళ్ళాలి, ఎప్పుడు స్పీడ్ తగ్గించాలి, అన్ని చూసుకుంటూ జ్ఞానశక్తి ఆఫీస్ వరకు వెళ్ళిపోతే ఓకే. కానీ ఇప్పుడు జ్ఞానశక్తిని డివైడ్ చేస్తారు అందరూ, పరధ్యాస అంటే అది. అలానే ఇక్కడ కూడా ధ్యాస ఉంటుంది. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఏదో గుర్తొచ్చింది, ఎవరో గుర్తొచ్చింది, ఫోన్ కొట్టేశారు. ఫోన్ కొట్టేసి వాళ్ళతో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అప్పుడేమైంది, జ్ఞానం సగం ఇక్కడ ఉంది, సగం ఇంకో చోటకు పోయింది. అటువైపు వెళ్ళింది ఇంపార్టెంట్ విషయం అనుకోండి, మొత్తం ఒక్కోసారి అటు వెళ్ళిపోద్ది. ఏదైనా మహా భయంకరమైన విషయమో, మహా అత్యవసరమైన విషయం అటు ఫోన్లోకి వచ్చింది అనుకోండి, మొత్తం శ్రద్ధ అటు వెళ్ళిపోద్ది. అప్పుడు అలాంటప్పుడు కొంతమంది బళ్ళు పక్కగా ఆపేస్తుంటారు, ఆ విషయం వైపు వెళ్ళిపోద్ది. అందుకని మీరు శ్రద్ధని డీవియేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున రెండో వైపు శ్రద్ధ పూర్తిగా పోద్ది. అంటే అటువైపు వింటున్న విషయాన్ని బట్టి అది కూడా తేలికగా పై పైన ఉంటే సగం సగంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే వంటలు చేస్తూ సెల్ ఫోన్లు పాటలు పెట్టుకొని వింటూ వంటలు చేయటం, సెల్ ఫోన్లు స్పీచ్లు వింటూ వంటలు చేయటం, అన్నీ మొత్తం అలాగే చేస్తున్నారు చూడండి అందరూ. ఏ పనిని ఆ ఒక్క పనిగా చేయట్లా, మల్టీ టాస్కింగ్ అంటారు. అంటే మల్టీ టాస్కింగ్ అంటే 2-3 పనులు ఒకసారి చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా మల్టీ టాస్కింగ్ చేయగలిగిన నేర్పరితనం నాలో ఉందని మీరు అనుకోవచ్చు తప్ప, ఖచ్చితంగా మల్టీ టాస్కింగ్ లో మీరు చేస్తున్నట్లో లోపాలు ఉంటాయి, ఆ పనులు ఫెయిల్ అవుతాయి. మీరు వండుతున్న కూరలో ఉప్పు తక్కువచ్చు, కారం తక్కువచ్చు, అది ఉడకపోవచ్చు, ఏదో మొత్తానికి టేస్ట్ రాదు. ఎందుకనంటే మీ దృష్టి ఎక్కడుంది? కూర వండుతున్నారు, కూరకు అవసరమైనవన్నీ రెడీ చేసుకుంటున్నారు, కానీ మీ దృష్టి మీరు పక్కన సెల్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటున్నారు, లేదా అద్భుతమైన ఆధ్యాత్మిక ఉపన్యాసం వింటారు. నాకు చాలా మంది, అంటే మాకు తెలిసిన మా సొంతోళ్ళు, ఇగో ఈ స్పీచ్లు పెట్టుకొని మేము పనులు చేసుకుంటా ఉంటాం అంటారు. స్పీచ్లు పెట్టుకొని పనులు చేస్తా, మీరు పనులు చేస్తూ స్పీచ్లు వింటున్నారంటే అర్థం ఏంటో తెలుసు? అసలు స్పీచ్ మీద మీకు శ్రద్ధే లేదని అర్థం. కాలక్షేపం బఠానీ కింద పెట్టుకున్నారు దాన్ని. ఎంత ఏకాగ్రతగా అయినా ఆధ్యాత్మిక స్పీచ్ అయితే జీవితాన్ని తరింప చేసుకోవడానికి కదా. ఇప్పుడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి 3 అక్కడే ఉండిపోవాలి. అలా వింటేనే అది అర్థం అవుద్ది, లేకపోతే అర్థం అవుతుంది. ఎందుకని పనుల్లోకి పోయేగా. నాకు ఎంతో మంది చెబుతారు పనులు చేసుకుంటూ వింటున్నానని, నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అంటే కొన్ని సందర్భాల్లో నేను, అంటే నా స్వభావాన్ని చెబుతున్నా, కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు సినిమాకి వెళ్తాం, అప్పుడప్పుడు మా పిల్లలు బలవంతంగా సినిమాకి తీసుకెళ్తారు. బలవంతంగా అంటే నాకు ఇష్టం లేకపోవడం అని కాదు,
నాకు వయసు పెరిగిపోయింది, వాళ్ళు చిన్నపిల్లలు. ఇప్పుడు సినిమాలకి వెళ్ళి కూర్చొని ఏదో చూడాలన్నంత ఆసక్తి తగ్గిపోయింది. నా యవ్వనంలో చూశాను, ఇప్పుడు నాకు 55 ఏళ్ళు. ఇప్పుడు ప్రత్యేకంగా సినిమాకి వెళ్ళి చూడాలన్న ఆసక్తులు లేవు, అసలు చాలా కాలం అయింది, తగ్గిపోయాయి. ఏదో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు టీవీ పెట్టుకొని చూస్తాను. ఆ టీవీలో ఏదైనా సినిమాలు వస్తే చూస్తాను. నేను ఇంట్లో టీవీ చూస్తున్నా, బయట సినిమా హాల్కి వెళ్ళినా. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళి కూర్చుంటాం, మా ఫ్యామిలీ అంతా వెళ్తాం, నేను, నా భార్య, నా 2 పిల్లలు, నలుగురం కూర్చుంటాం, సినిమా చూస్తూ ఉంటాం. మా వాళ్ళు నా మీద జోకులు వేస్తూ ఉంటారు. ఏంటంటే నేను సినిమా చూస్తున్నప్పుడు మా వాళ్ళు పిల్లలు ఏదో చదువుతుంటే నాకు అది వినపడదు, మా వాళ్ళు నన్ను పలకరిస్తారు, నాకు అది వినపడదు. అంటే సినిమాని సంపూర్ణంగా చూస్తూ ఉంటాను నేను. అక్కడ సన్నివేశానికి తగ్గట్టుగా నా కళ్ళ వెంట నీళ్లు గారిపోతుంటాయి. అక్కడ ఏదైనా కొంచెం హృదయాన్ని కరిగించే సన్నివేశం వస్తే కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తాయి. అక్కడ హాస్య సన్నివేశం వస్తే నాకు నవ్వు వచ్చేస్తుంది. అంటే క్రూర సన్నివేశాలకి ఎక్కువ స్పందించడం చూస్తుంటాను మామూలుగా. సినిమాని నాకు తెలుసుగా, కానీ ఖచ్చితంగా ఒక సెన్సిటివ్ విషయాలకే స్పందిస్తాను. మంచి విషయాలు అద్భుతంగా తీసుకుంటుంది మనసు. సినిమాలో కూడా మంచి విషయాలు బోల్డ్ ఉంటాయి. హాస్య సన్నివేశాలను బాగా ఆనందిస్తాను. బాగా ఇంటెలిజెంట్గా తీసే సినిమాలు నేను ఎక్కువ, అంటే హృదయానికి హత్తుకునేటువంటి మంచిని బోధించే సినిమాలు కానీ, లేదా బాగా తెలివిగా తీసేటువంటి సినిమాలు కానీ, ప్రజ్ఞతో తీస్తూ ఉంటారు కొన్ని సినిమాలు. మొత్తం ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తారు. అంటే తర్వాత సీన్ ఏంటి మనం ఊహించలేం, అలా సాగేటువంటి సినిమా. అలానే హర్రర్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు కాదు, చాలా తెలివిగా చక్కగా ఉంటాయి సినిమాలు. హాస్య సన్నివేశాలను బాగా ఆనందిస్తాను. ఏదైనా మొత్తానికి సినిమా చూస్తున్నంతసేపు అది ఎటువంటి సినిమా అయినా, సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకొని హాల్లో కూర్చున్నాక నేను వెళ్ళటమే విశ్రాంతిగా ఓ 15 గంట ముందు అక్కడ ఉండేట్టు బయలుదేరుతాను. మా వాళ్ళు అందరూ అంటారు ఈయన ముందే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడని. మా వాళ్ళగా చాలా మందిని చూశాను. సినిమా మొదలైపోయినాక తలుపులన్నీ వేసేసినాక, చీకటి పడిపోయి ఆ లైట్లన్నీ తీసేసి సినిమా స్టార్ట్ అయిపోయినాక అందరినీ తొక్కుంటూ సెల్ ఫోన్ లైట్లు వేసుకుంటూ పైకి వస్తూ ఉంటారు, తడబడిపోతూ కంగారు పడుతూ. అరే సినిమాకి వెళ్ళాలనుకున్నావు కదా, శ్రద్ధగా ఇల్లు. నువ్వు సినిమాకి వెళ్ళాలనుకున్నావు కదా, నువ్వు టికెట్లు కొనుక్కున్నావు కదా, నీకు సినిమా హాల్ ఎక్కడో తెలుసు కదా, సినిమా టైం నీకు తెలుసు కదా, మరి 10 నిమిషాలు ముందెళ్ళు, విశ్రాంతికి వెళ్ళి అంత కంగారు ఎందుకు? పైగా టికెట్ కొనుక్కున్నావు, మొదటి నుంచి సినిమా చూడు, చక్కగా వెళ్ళి నీ సీట్ ఎక్కడో ముందే వెళ్ళిపోయి లైటింగ్లు అన్నీ ఉండగానే నీ సీట్ ఎక్కడో ఎత్తుక్కొని చక్కగా సీట్లో హాయిగా స్థిరపడిపోయి కూర్చొని విశ్రాంతిగా ఒక 2 నిమిషాలు ఉండి అప్పుడు సినిమా మొదలైతే అంతా మనకు తెలిసి జరిగి ఎంత హాయిగా ఉంటుంది. మొదటి నుంచి సినిమా చూస్తాం. కొంతమంది లేటుగా వచ్చి పక్క వాళ్ళని అడుగుతూ ఉంటారు ఏమైందండి అని, ఇప్పుడు వరకు ఏం జరిగిపోయిందండి. మళ్ళీ లేటుగా వచ్చిన వాళ్ళందరూ మొత్తం సినిమా హాల్లో ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అంటే శ్రద్ధని అడిగితే సినిమాలు చదువుతున్నారు ఏంటి అని మాకండి, ఇదంతా శ్రద్ధ. జీవితంలో ఒక చోట శ్రద్ధ ఉన్నవాడికి ఎక్కడైనా శ్రద్ధ ఉంటుంది. ఇంత చిన్న విషయాల్లో, ఇంత సినిమా విషయాల్లోనే శ్రద్ధ ఉంది అంటే వాడు ఎక్కడ ఏ కార్యంలో అయినా అద్భుతమైన శ్రద్ధగా ఉంటాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానము లభిస్తుంది. జ్ఞానం అంటే తెలియని విషయం తెలుసుకోవటం. జ్ఞానం అంటే అది పనైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి భౌతిక ఆధ్యాత్మికాలు లేవు. తెలియంది తెలుసుకోవాలి అంటే శ్రద్ధ ఉండాలి. తెలిసింది సఫలీకృతం అయ్యేలా చేయాలంటే శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే నేను సినిమాకి ముందు వెళ్తాను, మా వాళ్ళతో చెబుతాను ఫలానా టైంకి సినిమా అంటారు, మన ఇంటికాడ నుంచి బయలుదేరితే ఎంత టైం పట్టుద్ది, ఇలా మనం రీచ్ అయ్యి మధ్యలో ట్రాఫిక్ ఉండి ఇవన్నీ చూసుకొని ఒక 15 గంట ముందు ఉండేట్టు వెళ్ళిపోదామని బయలుదేరుతాను. అలా విశ్రాంతిగా చక్కగా వెళ్తాను. ఓ 10 నిమిషాలు అక్కడికి వెళ్ళినాక 10 నిమిషాల్లో 15 గంట వెయిట్ చేయాల్సి వస్తే మా వాళ్ళు నా మీద జోకులు వేస్తారు. ఏదో తీసుకొచ్చాడు ముందు అక్కడ కూర్చోబెట్టేశాడు, ఏమని చూడు అంటే ఏంటి, కరెక్ట్ టైంకి రావటం, సినిమా మొదలైనాక హడావిడిగా వెళ్ళటం, ఆ హడావిడిగా చీకట్లో సీట్లు ఎత్తుక్కొని కూర్చోవటం, సెల్ ఫోన్ లైట్లు వేసుకుంటూ నడవటం, చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇదంతా ఇబ్బంది అనుకోవట్లా. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంత హడావిడితనం కావాలి వాళ్ళకి. పోనీ అంత హడావిడితనం కావాలి కదా, మీరు ఏమన్నా అర్జెంటు పనుల నుంచి పరిగెత్తుకొచ్చారా అంటే మా ఇంటి వరకు అయితే మేము సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ముందు నుంచి ఇంట్లోనే ఉంటాం. బయలుదేరటం లేటుగా బయలుదేరతారు అంతే. ఎందుకో నాకు తెలీదు. మా ఇల్లని కాదు, చాలా మందిని చూశాను నేను. అలాగే సినిమాని సంపూర్ణంగా చూస్తున్నప్పుడు కూడా నా మీద జోకులు వేస్తారు.
ఆయన చూడు అందులో లీనమైపోయాడని. లీనమైపోవడానికి కాకపోతే టికెట్ కొనుక్కొని మరి వెళ్ళడం ఎందుకు అసలు అంత డబ్బులు ఖర్చు పెట్టి? లీనమవడం అంటే ఏంటి? దాన్ని ఎంజాయ్ చేద్దామని కదా వెళ్ళాము. కాబట్టి దాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. అంటే ఒక పనిని చేయాలనుకున్నప్పుడు దాని యొక్క సంపూర్ణతని చక్కగా చేయటమే. ఇది మనిషి గుణాలలో తెలియకుండా వస్తుంది. ఒకవేళ ఎవరైనా నిజంగా తెలియని వాళ్ళు ఉంటే, మంచి వాళ్ళు ఏమిటి తెలియని వాళ్ళు ఉంటే, నేను చెప్పాను ఇచ్ఛాశక్తి పనిచేస్తుంది అంటే ఇష్టం ఉందా పనిచేస్తున్నారు, క్రియాశక్తి పనిచేస్తుంది, ఆ పని మీద క్రియ చేస్తున్నారు. కానీ మనసు వ్యావరంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏదో ఆలోచిస్తుంది. ఇప్పుడు చాలా మంది సినిమా హాల్లో కూర్చొని సెల్ ఫోన్లు మాడుతూ ఉంటారు సినిమా నడుస్తుంటే. పాపం సినిమా ముందే థియేటర్ వాళ్ళు వేస్తారు, సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టండి, సెల్ ఫోన్ వాడకండి, పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకండి, ఎదురు సీట్లు తన్నకండి, పక్క సీట్లు తన్నకండి అని సంస్కారవంతమైన చెబుతారు. కానీ వాళ్ళు అవి చేస్తూనే ఉంటారు. మధ్య మధ్యలో సెల్ ఫోన్లు మాడుతుంటారు. సినిమాకి వచ్చిన వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ కదా. అంటే వాళ్ళకి శ్రద్ధ లేదు. ఇక్కడ శ్రద్ధ అంటే అది సినిమా గురించి కాదు నేను చెప్పే శ్రద్ధ. అంటే సినిమా శ్రద్ధగా చూడమని కాదు, ఒక చోట పనిచేసే శ్రద్ధ ఎక్కడైనా అన్ని చోట్ల అలాగే పనిచేస్తుంది. నేను సంపూర్ణంగా సినిమా చూస్తాను, సినిమా చివరి వరకు ఆనందిస్తాను. అందులో ఏదైనా హృదయాన్ని కదిలించే సన్నివేశాలన్నింటికీ నా కంటి వెంట నీరు వస్తుంది. హాస్య సన్నివేశాలన్నింటినీ చక్కగా నవ్వుకుంటాను. ఇక ఏదో ఫైటింగ్లు గీటింగ్లు ఇలాంటివి వచ్చినప్పుడు మామూలుగా చూస్తుంటాను, అది పెద్ద నన్ను కదపదు. అంటే విషయపరంగా చెబుతున్నాను. దీనికి మా వాళ్ళు అందరూ నా మీద జోకులు వేస్తారు, ఈయనకి సినిమాలంటే విపరీతమైన పిచ్చి బాబోయ్, లేనట్టు కనపడతాడు, మరి సినిమాకి రానంటాడు, కానీ వస్తే మాత్రం అందులో లీనమైపోతాడు. మా వాళ్ళు ఏంటి, సినిమాకి వచ్చి కూర్చొని పాప్కార్న్ తెచ్చుకొని, కూల్ డ్రింకులు తెచ్చుకొని, ఇంకా ఏవో తినే రకరకాల ఆర్డర్లు పెట్టి సినిమా చూస్తుంటే మధ్యలో ఆర్డర్లన్నీ వస్తూ ఉంటాయి. అవి తింటూ తాగుతూ సినిమా చూస్తూ మేము జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటుంటారు. మా వాళ్ళు కాదు, సినిమా హాల్లో కూర్చున్న 180 మంది అలాగే ఉంటారు, వేరే పనులు చేస్తూ ఉంటారు. మరి అంత ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కొని ఎందుకు వచ్చారో తెలీదు. అంటే ఈ మల్టీ టాస్కింగ్ వాళ్ళకి ఆనందంగా ఉంది. మల్టీ టాస్కింగ్ అంటే ఒకేసారి అనేక పనులు చేయటం, సినిమా చూస్తూ పాప్కార్న్ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ పక్క వాళ్ళతో కబుర్లు చెబుతూ మళ్ళీ అదిగో ఆ సీన్ ఇది, ఈ సీన్ ఇదని వీళ్ళు మాట్లాడుకుంటూ, వీళ్ళు మాట్లాడుకునే లోపల అక్కడ సీన్ మారిపోతూ ఉంటుంది, సినిమా ఆగదుగా. ఇది మల్టీ టాస్కింగ్. దానికి నా మీద చాలాసార్లు జోకులు వేస్తూ ఉంటారు. నేను భోజనం చేసేటప్పుడు చక్కగా నాకేం కావాలో భోజనం చేస్తాను. నా భోజనం చేయడం 5 నిమిషాలు కూడా పట్టదు, తినేసి వెళ్ళిపోతాను. వేరే ఏం పనులు చేయను, నాకు కావలసినవన్నీ చూసుకుంటాను, వేసుకుంటాను, ఎంత కావాలో అంత చూసుకుంటాను, తినేసి వెళ్ళిపోతాను. బాబు ఈయన 5 నిమిషాల్లో తినేసి వెళ్ళిపోతాడు అంటారు. మా వాళ్ళు సెల్ ఫోన్ పెట్టుకుంటారు, ఆ సెల్ ఫోన్ పెట్టుకొని టీవీ చూస్తూ నిదానంగా అలా కలుపుకొని ఒక్కొక్కటి కలుపుకొని అలా తింటూ కాసేపు సెల్ ఫోన్, కాసేపు ఫుడ్, కాసేపు సెల్ ఫోన్, కాసేపు ఫుడ్, ఇలా ఓ పావు గంట, 20 నిమిషాలు, అరగంట వాళ్ళ సమయాన్ని బట్టి తింటారు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు నిదానంగా తినవు, ఆడావిడిగా మింగేసి వెళ్ళిపోయా ఉంటారు. నేను సరే ఎవరెలా అనుకున్న ఇందులో ఉంది మీకు అర్థం అవటానికి విషయం చెప్పాను. ఇప్పుడు నేను శ్రద్ధగా నాకు కావాల్సింది తిన్నప్పుడు ఖచ్చితంగా నాకు 5-10 నిమిషాల కంటే ఎక్కువ టైం పెట్టే అవకాశం లేదు. నేను మల్టీ టాస్కింగ్ చేయట్లే. అక్కడ నాకు కావాల్సింది పెట్టుకున్నాను, తినేసాను, అక్కడ ఉన్నది వేసుకున్నాను, లేచాను, వెళ్ళిపోయాను, అంతే. అది తెలియకుండానే శరీరంలోకి వస్తుంది అని చెబుతున్నా. ఎందుకని అంటే శ్రద్ధ అనేది మనిషి పెట్టుకోవలసిన గుణం. ఇప్పుడు అత్యవసరమైనప్పుడు మల్టీ టాస్కింగ్ నేను చేయనంటే, నేను కూడా ఏదన్నా వాహనంలో వెళ్తున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు అత్యవసరమై ఏ ఫోన్ వస్తే, అంటే మా పిల్లలు వేరే ఊళ్ళలో చదువుకుంటున్నారు, అందుకని నాకు ఫోన్లు విడిగా ఎక్కువ, అసలు నాకు ఎవరు ఫోన్లు చేయరు, నేను ఎవరికి ఫోన్లు చేయను. నా కుటుంబ సభ్యులు తప్ప నాకు బయట నుంచి వచ్చే ఫోన్లు లేవు. నేను జీవితకాలం మౌనం అని ఉంటున్నా. 4 సంవత్సరాల నుంచి ఒక్కడనే ప్రశాంతంగా ఉంటున్నా. ఒక్కడనే అంటే బయట సంబంధ బాంధవ్యాలు తగ్గించుకున్నా. నా భార్య పిల్లలు ఉన్నారు, నా కుటుంబంతో ఉన్నా. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ వదిలేశాను. నాకు ఎటువంటి ధన సంబంధ ఆదాయ వనరులు లేవు, అన్నీ వదిలేశాను. మనుషులతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు, బంధుమిత్రులతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. అసలు నాకు ఫోన్ చేసేవాళ్ళు లేరు, నేను ఎవరికి ఫోన్ చేయను. నాకు కావాల్సిన, ఇంటికి కావాల్సిన సామాన్లు ఏమైనా ఉంటే వారంకి ఒకసారి మా వాళ్ళు ఏదో లిస్ట్ రాసిస్తారు, వెళ్ళి తెచ్చుకొని అక్కడ ఇంట్లో ఇచ్చేస్తాను. ఇంట్లో కూడా మా పిల్లలు బయట చదువుకుంటున్నారు, వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి, ఏ సెలవులకు వచ్చినప్పుడు.
పాపం చిన్నపిల్లలు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు ఏం అడిగితే అవి చేస్తా, వాళ్ళతో వెళ్తాను. వాళ్ళు ఏం అడగరు, ఊరిని అలా తిరిగి వద్దాం, బయటకు వెళ్దాం, సినిమా చూద్దాం, లేకపోతే పార్కు వెళ్దాం, మాతో కాసేపు గడుపని అడుగుతారు అంతే. మరి గడపాలిగా, నా ధర్మంగా, అది నా పిల్లలుగా. మా ఇంట్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు ఇంచుమించు మా భార్యాభర్తల టేస్ట్లు ఒక రకంగానే ఉంటాయి. కొంచెం ఆధ్యాత్మికతలు, ఆవిడకి నచ్చింది ఏదో ఆవిడ ఆధ్యాత్మికత ఏదో పెట్టుకొని ఆవిడ వింటూ ఉంటుంది. ఆవిడ వంట పనులు, ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. అవేవో వండిన అయినప్పుడు పిలిస్తే వెళ్ళి నేను తినేసి వస్తూ ఉంటాను. మా ఇల్లు మాకు వేరువేరుగా ఉండే అవకాశాలుగా ఉంది. అంటే 3 అంతస్తుల ఇల్లు మాది. ఒకప్పుడు మాకు మొదటి అంతస్తులో మొత్తం మా ఆఫీసు, మా వృత్తి, మా వ్యాపారాలకు సంబంధించిన ఆఫీసు, పనివాళ్ళు అంతా బోల్డ్ మంది ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. అందువలన ఆఫీసుకు ఇంటికి కుదరటం లేదని ఆఫీసును ఒక ఫ్లోర్లో పెట్టుకొని, అంటే ముందు ఆఫీసు ఇల్లు కలిసే ఉన్నాం, తర్వాత కుదరటం లేదు, ఇది ఇబ్బంది అయిపోతుందని ఆఫీసుకి ఇంటికి కుదరటం లేదని పైనే ఒక ఫ్లోర్ వేసుకున్నాం. ఆ పై ఫ్లోర్లో ఇల్లు పెట్టుకొని కింద ఆఫీసు పెట్టుకున్నాం. ఆ ఆఫీసు నిదానంగా పెరుగుతూ, మనుషులు పెరుగుతూ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళింది. అది చాలా మంది మనుషులు ఉండేవాళ్ళు. కొన్ని వేల మందితో సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వ్యాపారాలు నడిచేవి. అలా నడుస్తున్నప్పుడు మేము ఉంటున్న ఇంటిలో, అంటే మా గృహంలో, అంటే మా ఆఫీస్ పైనే ఉండేటువంటి ఒక ఫ్లోర్ వేసుకున్నామని చెప్పాక, అందులో ఇప్పుడు ఈ వేల మందితో సంబంధ బాంధవ్యాలు ఉండే అతి దగ్గరగా ఉండేవాళ్ళు మళ్ళీ మా ఇంటికి పైకి వచ్చేసి మా దగ్గర కాఫీలని, టీలని, భోజనాలని, మాతో కబుర్లు చెప్పటం, మా దగ్గర ఉండటం, పనులు రీత్యా పైకి రావటం, మనుషులు నిరంతరం తిరగటం అయిపోయింది. అప్పుడు పిల్లలు కొంచెం చదువులు పెరిగినాయి. అంటే నిదానంగా 10th క్లాస్, ఇంటర్మీడియట్ అలా వస్తున్నారు. పిల్లల చదువులకి అంతరాయం కలుగుతుంది. ఎప్పుడు మా ఇంట్లో మనుషులు ఉంటున్నారు, ఎవరో ఒకళ్ళు మా వాళ్ళు. అరే పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు ఈ మనుషులు ఎప్పుడు ఉంటున్నారు, పిల్లల చదువులు కష్టమవుతుంది అని పిల్లల చదువుల కోసం మళ్ళీ పైన ఇంకో ఫ్లోర్ వేయటం జరిగింది. ఎందుకంటే అప్పట్లో మా వ్యాపారం చక్కగా నడుస్తుంది, డబ్బుకి ఇబ్బంది ఏం లేదు, అందుకని పైన ఇంకో ఫ్లోర్ వేయటం జరిగింది. ఆ పిల్లల కోసం వేసాం. అక్కడ మిగిలిన వసతులు, వనరులు ఏమి ఉండవు. పిల్లలకే చక్కగా 2 రూములు ఏర్పాటు చేసి ఒక కామన్ హాల్ లాగా పెట్టేస్తాం. 2 రూములకి అటాచ్డ్ బాత్రూములు పెట్టి పిల్లలకి, ఎవరికాళ్ళకి, 2 పిల్లలకి, నాకు ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లడు, వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లు ఆ ఇంట్లో చేస్తాం. సరే వాళ్ళు అన్నీ చదువుకొని కొంచెం చదువులు, పెద్ద చదువులకు వచ్చేటప్పటికి వేరే ఊళ్ళకి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో ఉండలా. అలా నేను జీవితకాలం మౌనం పెట్టుకొని ఆఫీస్ తీసేసాను. మొత్తం ఆఫీస్ అంతా తీసేసాను, మొత్తం వ్యాపారాలు ఆపేసాను, అసలు మనుషులతో సంబంధం లేదు. 4 ఏళ్ల నుంచి ఇప్పుడు ఏమైంది, మా ఇంట్లో ఆఫీసులో ఉండే కింద ఫ్లోర్ ఖాళీ అయిపోయింది, పైన మా పిల్లలు ఉండే ఫ్లోరు ఖాళీ అయిపోయింది, మధ్యలో ఉండే ఫ్లోరు, మేము ఉండే ఫ్లోర్ మామూలుగా ఉంది. మా భార్య ఉంది, నేనున్నాను. నా భార్య తల్లిగారు వృద్ధాప్యంలో ఉన్నారు, ఆవిడ తండ్రి గారు చనిపోయారు, తల్లిగారు ఉన్నారు, ఆవిడని ఎవరో చూసేవాళ్ళు లేరు, ఆవిడ మా ఇంట్లోనే ఉంటున్నారు. నా భార్య వాళ్ళ తల్లిగారిని చూసుకుంటూ తన పక్క గదిలోనే పెట్టుకుని ఆమె వృద్ధాప్యంలో ఉన్నారు. ఆవిడకి కొంచెం సేవలు కూడా చేయాలి, అన్ని దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వాలి. కొంచెం కంటి చూపు, చెవి వెనికిడి తగ్గింది, శారీరక శక్తి బాగా తగ్గిపోయింది. అందుకని ఆవిడ ఆ పక్క రూమ్లో పెట్టుకొని ఆవిడ వాళ్ళ తల్లిగారిని బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మాకు 3 ఫ్లోర్లు ఖాళీగా ఉండటం వల్ల, అంటే మధ్య ఫ్లోర్లో మామూలుగా ఉంటాం, నేను మా పిల్లల ఫ్లోర్కి వెళ్ళిపోయాను. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, విడిగా ఉండటానికి మాకు అవకాశం వచ్చింది ఎవరికి వాళ్ళకి. అంటే అవకాశం ఉన్న ఇల్లు ఉంది, అందువల్ల ప్రశాంతంగా ఉంటాం, చక్కగా విశ్రాంతిగా ఉంటాం, ఎవరి పనులు శ్రద్ధగా ఏకాగ్రతగా చేసుకుంటాం, ఇంకొకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసేది కూడా ఉండదు. అంటే ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఇటువంటివి మీరు నేను చెప్తున్న శీర్షికలు మీరు వింటున్నట్టే నేను నిరంతరం ఏదో ఒకటి వింటూ ఉంటాను, లేదా కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుంటాను. నాలో నేను సంపూర్ణ శ్రద్ధతో, ఏకాగ్రతగా నాలో నేను కూర్చుంటాను, నన్ను నేను గమనించుకుంటాను, నన్ను నేను చూసుకుంటాను. అదే మీకు చెబుతూ ఉంటాను. నేను అవన్నీ చేస్తున్నాను కనుక మీతో ఇవన్నీ పంచుకోగలుగుతున్నాను, మీకు చెప్పగలుగుతున్నాను, లేదా నేను మీకు చెప్పలేను. ఇదంతా శ్రద్ధలో భాగమే. శ్రద్ధ అనేది మనిషిలో ఇంట్రెస్ట్ని బట్టి వస్తుంది. నేను చేసే ప్రతి పని నేను అలాగే చేసుకుంటాను. నేను సినిమా చూస్తుంటే అలాగే ఉంటుంది. నేను బజార్ వెళ్ళి కిరాణా సరుకులు కొనుక్కురావాలంటే చక్కగా సంపూర్ణ శ్రద్ధ పెట్టి నా సరుకులు ఏంటి, నేను ఏం కొంటున్నాను, అందులో నాణ్యమైంది ఏంటి, అవన్నీ ఆటోమేటిక్గా తీసుకొస్తాను. అంటే ఇది నేను అంత శ్రద్ధ పెడుతున్నానని నాకు తెలీదు, కానీ అనేక సార్లు, కొన్ని 100,000 సార్లు నా భార్య నాకు చెప్పింది. అంటే నాకు వివాహం అయింది కాడి నుంచి
కూరగాయలు కానీ, సరుకులు కానీ, బట్టలు కానీ ఏదైనా సరే మీరు వెళ్ళి తీసుకొచ్చినప్పుడు అవి చక్కగా నాణ్యవంతమైనవిగా మంచివిగా ఉంటాయి. ఎవరికన్నా చెప్పి తెప్పించినప్పుడు గందరగోళంగా ఉండాలి, పనికి రాకుండా పోతుంది, వాళ్ళు పారేస్తున్నాం కూడా సరుకులు ఇవన్నీ. అంటే వాడు సరిగ్గా తేవట్లేదు, శ్రద్ధగా తేవట్లేదు. నేను కూరగాయలకు వెళ్తే జాగ్రత్తగా కూరగాయలు ఏరుకుంటాను, ఎందుకంటే నాకు కావాలని కొనుక్కోవటానికి కదా వెళ్ళాను. మంచివి ఉన్న చోట చూసుకుంటాను, షాపు రూపాయి ఎక్కువైనా మంచిగా ఉంటాను, మంచివి ఏరుకొని తెచ్చుకుంటాను. కిరాణా సరుకులు అలాగే తెచ్చుకుంటాను, ఏదైనా నాకు అవసరమైనా అలాగే తెచ్చుకుంటాను. శ్రద్ధ అంటే అదే. ఇప్పుడు శ్రద్ధ లేని వాళ్ళు ఏంటని నేను చాలా చోట్ల మా వాళ్ళని చూశాను, అనేక మందిని చూశాను, అనేక మంది వెళ్ళాను. కూరగాయల షాపుల కాడికి వెళ్ళి వాళ్ళని వేసేయమంటారు, సరుకులు లిస్ట్ ఇచ్చేసి కట్టేసి ఉంచి మళ్ళీ వచ్చి తీసుకెళ్తా ఉంటారు. కిరాణా సరుకులకి వెళ్ళి లిస్ట్ కట్టేసి ఉంచి మళ్ళీ తీసుకుంటా ఉంటారు. కిరాణా సరుకుల్లోనే మనం కొనే వాటిల్లోనే ఒక్కొక్క వస్తువులోనే గ్రేడ్స్ ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి, తక్కువ రకం ఎక్కువ రకం అనేకం ఉంటాయి. నువ్వు వాడిని కట్టేసి ఉంచు లిస్ట్ నేను తీసుకుంటానన్నప్పుడు వాడి షాపులో ఏది సేల్ అవుదో వాడి సేల్ అవడం కోసం షాప్ పెట్టుకున్నాడు కనుక ఆ రకం నీకు వేసేస్తాడు, వాడికి లాభం ఎక్కువ వచ్చేది. నువ్వు నీకు కావలసిన రకం కొనుక్కోవాలి. కూరగాయలైనా అంతే, కిరాణా అయినా అంతే, ఏదైనా వ్యాపారం ఉన్న చోట వాళ్ళు అలా అమ్మటం తప్పంట్లా నేను. నీకు కావాల్సింది నువ్వు పొందకపోవడం నీ తప్పది. లేదు నీ దగ్గర ఒకవేళ తక్కువ రకందే నీకు కావాలంటే తక్కువ రకందే కొనుక్కో, అది వేరే విషయం. శ్రద్ధ అంటే అది. ఇలా నిత్య జీవితంలో శ్రద్ధ లేని వాళ్ళు ఎవరో మిగిలిన పనుల్లో కూడా శ్రద్ధ పెట్టలేరు. చాలా మంది జీవితాల్లో కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణలు, కుటుంబంలో జీవితాల్లో మనుషులు ఎదక్కపోవటాలు, పిల్లలు ఎదక్కపోవటాలు, సరైన ఉద్యోగాల్లో స్థిరపడకపోవటాలు, మంచిగా జీవితాలు సక్రమంగా సాఫీగా సాగకపోవటాలు, వీటన్నింటికి కారణం శ్రద్ధ లేకపోవటమే. అసలు తరచూ నిరంతరం కొంతమంది అనారోగ్యాలకు గురైపోతూ ఉంటారు. అంటే ఏదో దీర్ఘకాలిక అనారోగ్యాలు వంశపారపర్యంగా వచ్చినా తప్పనిసరిగా మీదొచ్చి పడిపోయిన అనారోగ్యాలను ఏం చేయలేం. కానీ శ్రద్ధ లేకుండా తిండి తినేవాళ్ళు, శ్రద్ధ లేకుండా జీవించే వాళ్ళకి శారీరక మానసిక ఆరోగ్యాలు కూడా స్థిరంగా ఉండవు. అది కూడా శ్రద్ధ ఉండాలి. అంటే శ్రద్ధ అనేది ఏంటి అంటే మనలో శక్తి. ఆ శక్తిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుతున్నావు. సపోజ్ భార్యాభర్తలు మీరు కబుర్లు చెప్పుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు భర్తతో మీరున్నారు, భార్యతో మీరున్నారు. మీ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు అక్కడే ఉండాలి. భర్తతో కబుర్లు చెబితే ఆలోచన ఏదో ఇంకోటి వస్తుంది అనుకోండి, అప్పుడు భర్తతో చెప్పే కబుర్లలో తేడా వస్తుంది. భర్తకు అర్థమవుద్ది సంపూర్ణ శ్రద్ధతో మనతో లేదు ఇక్కడ, మన దగ్గర లేదని. అలాగే భార్యతో మీరు ఉన్నప్పుడు అలా ఉన్నారనుకోండి, భార్యకి అర్థమవుద్ది సంపూర్ణమైన శ్రద్ధతో భర్త నాతో లేడు అని. అలా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ అర్థమవుద్ది వీళ్ళు పరధ్యాసతో ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు, ఏదో చేయాలని చేస్తున్నారు, అసలు ధ్యాస శ్రద్ధ మన మీద లేదని. అప్పుడు బంధములు బాంధవ్యములు బలహీనపడిపోతాయి, పలచబడిపోతాయి, ఎదుటి వాళ్ళు అసంతృప్తికి లోనవుతారు. మీరు శ్రద్ధతో ఉన్నప్పుడు, శ్రద్ధగా మాట్లాడుతున్నప్పుడు, శ్రద్ధగా పనులు చేస్తున్నప్పుడు, శ్రద్ధగా ఎదుటి వాళ్ళ దగ్గర అంటే మూడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు మూడు శ్రద్ధగా ఎప్పుడు ఎంత చిన్న పని అయినా ఎంత పెద్ద పని అయినా, అది మాట్లాడేదైనా ఊరికి ఎదుటి మనిషితో మాట్లాడేదైనా మూడు కలిపి ఒకే చోట ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి మనం నిజాయితీ పరులుగా కనిపిస్తాం. ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది, నిజాయితీ పరులుగా కనిపిస్తాం. ఇప్పుడు సపోజ్ రోడ్డు మీద మనం ఏదో పని మీద వెళ్తున్నాం, అనుకోకుండా ఒక ఫ్రెండ్ కనపడ్డాడు, అతను బండి మీద వెళ్తున్నాడు, మనం బండి మీద వస్తున్నాం, ఆపాం పలకరించుకుందామని బండి ఆపాం, మాట్లాడుకుంటున్నాం. అప్పుడు బండి ఆపేసి పక్కకు వచ్చినాక మాటల మీద సంపూర్ణ శ్రద్ధ ఉండాలి. మళ్ళీ ఆ స్నేహితుడు వెళ్ళిపోయే వరకు అంటే మూడు అక్కడే ఉండాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు అక్కడే పనిచేయాలి. అది 5 నిమిషాలే కావచ్చు. ఇంకా అతను వెళ్ళిపోయినాక మళ్ళీ మన పని మీదకి మళ్ళీ మూడు ఆ పని మీదకి వెళ్ళాలి. అలా ఎప్పుడు మూడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు కలిసి ఒకే చోట ఉండటాన్ని శ్రద్ధ అంటారు. అంతే తప్ప శ్రద్ధ అనే పదానికి అర్థం లేదు. చాలా మంది శ్రద్ధగా ఉండండి, ఏకాగ్రతగా ఉండండి అని చెబుతూ ఉంటారు. అసలు శ్రద్ధ అంటే ఏంటి, ఏకాగ్రత అంటే ఏంటి అంటే మనిషికున్న శక్తులు మూడు రకాలుగా ప్రసరిస్తూ ఉంటాయి, ప్రయాణిస్తూ ఉంటాయి. ఏంటా మూడు శక్తులు? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ మూడు ఒకే చోట ఒకే దాని మీద ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధ అంటారు, దాన్ని ఏకాగ్రత అంటారు.
అది నువ్వు అలవాటు చేసుకోవాలి. మల్టీ టాస్కింగ్ అలవాటు చేసుకుంటారు అందరూ. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా అదే నేర్పుతూ ఉంటాం మనం. పిల్లలు చదువుకుంటా ఉంటే తల్లులు వెళ్ళి వాళ్ళకి అన్నం తినిపించేస్తుంటారు. పిల్లలు టీవీ అన్నం తింటలేదని గొడవ చేస్తే టీవీ పెట్టు, సెల్ ఫోన్ పెట్టు, గేమ్లు ఆడుకునేది ఇచ్చి వాళ్ళకి అన్నం తినిపించేస్తుంటారు. వాళ్ళు ఏం తింటున్నారో కూడా పిల్లలకు తెలియదు. వాళ్ళు అలాగే అలవాటు పడిపోయి నువ్వు టీవీ పెడితే గానీ, ఆ గేమ్ ఆడుకునేది ఇస్తే గానీ, సెల్ ఫోన్ ఇస్తే గానీ నేను అన్నం తిన్నంటారు. అనేది చిన్నతనం నుంచే మనం శ్రద్ధని చంపేసి నాశనం చేస్తున్నాం. అలా చిన్న చిన్న విషయాలలో అలా ఉండడం తప్పు కాదు. నేను చెప్పాక మీకు చెప్పిన ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఏ విషయమైనా నేను అసలు నా చుట్టూ ఉన్న ఎవరికి చెప్పలేదు, నా సొంత కుటుంబ సభ్యులకు అసలు చెప్పలేదు. అసలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా చెప్పను. నేను అసలు ఎవరికేం చెప్పను, మా ఇంట్లో వాళ్ళకి కూడా. జస్ట్ మీతో పంచుకుంటున్నా, మీరెవరో కూడా నాకు తెలియదు. మీతో పంచుకుంటుంది ఏంటంటే, ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉంటే ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఉపయోగపడకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు, నాకు లాభమే ఉంది. ఎందుకనంటే దీని వలన నాకు శ్రద్ధ పెరుగుద్ది, దీని వలన నాకు మననం అవుద్ది, దీని వలన నాకు ఏకాగ్రత పెరుగుద్ది, దీని వలన నాలో జ్ఞానం పెరుగుద్ది. దీని వలన ఇది మననం అవటం వలన కాసేపు నేను ఇదే ధ్యాసలో ఉంటాను. ఇప్పుడు ఈ శ్రద్ధని కాకపోయినా రోజు చెప్పే ఏ శీర్షికలైనా నాకు నేను మంచిని చెప్పుకుంటున్నా, నాకు నేను మంచిని గుర్తు చేసుకుంటున్నా, నాకు నేను జ్ఞానాన్ని చెప్పుకుంటున్నా, నాకు నేను జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటున్నా. నేను మీకు చెబుతున్న ఈ శీర్షిక ఎంతసేపు చెప్పానో అంతసేపు ఆ భావాలతో, ఆ ఆలోచనలతో గడుపుతున్నా. అది ఇప్పుడు ఈ శీర్షిక మీకు చెప్పాలి అంటే నేను శ్రద్ధగానే చెప్పాలి, నేను శ్రద్ధగానే చెబుతున్నా. నా ఇచ్ఛాశక్తి చెప్పాలన్నటువంటి భావన నాకు ఉంది కాబట్టి ఇచ్ఛాశక్తి పనిచేస్తుంది. అది నా ఇచ్ఛ. లేకపోతే నేను ఎందుకు చెబుతాను? మీరు అడిగినట్టుగాన్నిటికి చెప్పనుగా నేను నాకు నచ్చినవి చెబుతాను. కానీ నేను ఎప్పుడూ వీలున్నంత వరకు ప్రశ్నలకే సమాధానాలు చెబుతున్నా. మీరు గమనించుకు చూడండి. ఎందుకో తెలుసా? నాకు నచ్చింది చెప్పాలని నేను అసలు అనుకోవట్లా. మీరు అడిగిన దాంట్లోనే మీకు అర్థమయ్యేలా అందులోంచి చెబుతూ ఆ మంచి ఏంటో మీకు తెలిసేలా చెబుతున్నా. ఎందుకంటే మీకు నచ్చింది చెబుతా, ఎందుకని అది మీకు ఉపయోగపడుతుంది. అలానే మీకు ఉపయోగపడే ప్రతిదీ నాకు తప్పకుండా ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడే ప్రతిదీ తప్పకుండా నాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు భార్య ఇంట్లో కుటుంబ సభ్యురాలు భార్య ఉంది, తల్లి ఉంది. పాప అయ్యో నా కొడుకు తింటాడు, నా కూతురు తింటది, నా భర్త తింటాడు, నా తల్లిదండ్రులు తింటారు, నా అత్తమామలు తింటారని ఎంతో శ్రద్ధతో జాగ్రత్తగా అన్ని వండింది. అన్నం వండింది, కూరలు వండింది, పచ్చళ్ళు చేసింది, వేపుళ్ళు చేసింది, ఎవరికి ఏది ఇష్టమో అవన్నీ చేసింది. కానీ అందరికీ అవి పెట్టిన అన్నీ ఆమె కూడా తింటది, ఆమెకు కూడా ఉపయోగపడతాయి. అలాగే ఆ ఇంటి యజమాని భర్త ఉన్నాడు. అమ్మో నా కుటుంబ సభ్యులు, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అత్తమామలు ఉన్నారు, ఇంట్లో ఎవరుంటే వాళ్ళు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరుంటే వాళ్ళు, నా వాళ్ళందరి కోసం నేను కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకురావాలి అని పాపం పొద్దున్నే లేచి వెళ్ళిపోయి వృత్తో, వ్యాపారమో, ఉద్యోగమో, కూలి పను ఏదో ఒకటి చేసి సాయంత్రానికి డబ్బులు పెట్టుకొని అప్పుడు ఇంటికి తిరిగి వస్తాడు. అంత కష్టపడి పని చేసుకొస్తాడు. ఎవరైనా సరే కష్టపడే పని చేస్తున్నారు ఇక్కడ, నా వాళ్ళందరి కోసమని. కానీ ఆ డబ్బు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు తింటున్నారు. ఈ నా వాళ్ళని నువ్వు అందరి కోసం ఎవరి కోసం కష్టపడ్డావో వాళ్ళందరూ బాగుంటూ నువ్వు కూడా బాగుంటూ మళ్ళీ వాళ్ళందరి ప్రేమాభిమానాలు నువ్వు పొందుతున్నావు. మా నాన్న మా కోసం ఎంత కష్టపడుతున్నాడు, మా ఆయన నా కోసం ఎంత కష్టపడుతున్నాడు, నా పిల్లోడు నా కోసం ఎంత కష్టపడుతున్నాడని మీ వాళ్ళు మళ్ళీ తిరిగి నీకు ఆదరాభిమానాలు కూడా ఇస్తారు. నీకు మేలేది. అలా ఎవరైనా ఇంకొకళ్ళ కోసం చేస్తున్నది ఏదైనా తమకు మేలే. అలా మీకు చెబుతున్నది ఏదైనా మీరెవరో నాకు తెలియకపోయినా, అది మీకు ఉపయోగపడిందో ఉపయోగపడకపోయినా నాకు తెలియకపోయినా నేను ఆ భావంలోనే ఉంటాను. మీకు చెబుతున్నంతసేపు ఆ భావం మననం జరుగుతూ ఉంటుంది. నాకు అవసరమే శ్రద్ధ, నాకు కూడా అవసరమే, ఏకాగ్రత నాకు కూడా అవసరమే. ఇంకోసారి నన్ను నేను గుర్తు చేసుకుంటున్నాక, ఇంకోసారి నాకు నేను చెప్పుకుంటున్నాగా. నా జీవితంలో మళ్ళీ అది ఎక్కడైనా శ్రద్ధ తప్పుతున్నప్పుడు మళ్ళీ నా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులను ఒకచోట పోగేసుకోవడానికి అది నాకు కూడా ఉపయోగపడుతుందిగా. అందుకని ఎప్పుడైనా సరే పరోపకారము దుర్వినియోగమే కాదు, పరోపకారమే అసలు నీకు ఉపకారం అయిపోద్ది. ఆ పరోపకారంలోనే నీ స్వీయ ఉపకారం కూడా ఉంది. ఖచ్చితంగా నీ స్వీయ ఉపకారం అందులో కలిసిపోయి ఉన్నది. ఏ విషయం తెలుసుకోవాలి. ఏ విషయం తెలుసుకుంటే మనకి ఇంక ఇబ్బంది ఉండదు. మనం ఏదో పరోపకారం చేస్తే ఎవరినో ఉద్ధరిస్తున్నామని అనుకోబాకండి అసలు. అంటే మీరు నిజంగా పరోపకారం అంటే ఏమంటే మీరంటే ఒకటి మాటలు చెబుతున్నారు కాబట్టి మాటలు మీకు ఉపయోగపడవచ్చు, మననం అవ్వచ్చు.
ఇప్పుడు మా డబ్బులు ఎవరికో ఇచ్చాం, మా బట్టలు ఎవరికో ఇచ్చాం, మా తిండి ఎవరికో పెట్టాం, అది పరోపకారం. మరి మాకు పోయింది కదండి, మాకు తరిగిపోయింది కదా, అందులో మాకేం ఉపయోగం ఉందంటే, ఇతరులకు నేను తిండి లేని వాడికి తిండి పెట్టాను, వాడు తిని సంతృప్తి చెందాడు అనేటువంటి మానసిక ఆనందాన్ని మించిన ఆనందమే ప్రపంచంలో ఇంకోటి లేదు. ఆత్మతృప్తి. నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, లేనివాడికి ఎంత తిండి పెట్టాను, లేనివాడికి ఎంత బట్ట ఇచ్చాను, లేనివాడికి ఎంత డబ్బు ఇచ్చాను అనేది ఈ నేను చెబుతున్న మాటల కంటే అత్యద్భుతమైన ఆత్మతృప్తిని, మీకు సంతృప్తినిస్తుంది. పరోపకారం ఎప్పుడూ మీకే ఉపకారం. దాని పేరు పరోపకారం. ఎందుకనంటే పరులు ఎవరొకళ్ళు ఉండి వాళ్ళకి మీరు అంటే దగ్గరగా ఉండి కార్యము చేయటం పరోపకారం. పరోపకారం అంటే ఏంటంటే పరులకు అంటే దగ్గరగా ఉండి కార్యము చేయటం పరోపకార్యం. వాళ్ళకే ఉపయోగపడే పని చేయటం పరోపకారం. కానీ దాని వలన తిరిగి మీకు వచ్చేది ఏంటి అంటే, అసలు నేను ఆశించకుండా నా ఎదురుగా ఉన్న వ్యక్తికి సహాయం చేశాను, మేలు చేశాను. ఒక గుడ్డివాడిని రోడ్డు దాటించాను, నేను రోడ్డు మీద వెళ్ళిపోతున్నా, ఏదో పని మీద వెళ్తున్నా, పాపం ఒక గుడ్డాయని రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నాడు, క్రాస్ చేయలేకపోతున్నాడు. అది చూశాను నేను. చూసి ఇప్పుడు ఆయన్ని రోడ్డు దాటించాను, నా పని ఆపుకొని అటు వెళ్ళి ఆయన జాగ్రత్తగా రోడ్డు దాటించే దానికి నాకు పెద్ద శ్రమేం లేదు, 1 నిమిషం పని. అలా రోడ్డు దాటించి, సార్ ఇదిగో రోడ్డు దాటించేసాను, మీరు వెళ్ళిపోయిన జాగ్రత్తగా, నేను వెళ్తున్నాను అన్నాను. ఆయన చాలా థ్యాంక్స్ బాబు అన్నాడు. అద్భుతమైన ఆత్మసంతృప్తి ఉంటుంది, మీకు తెలియదు. నేను మంచివాడును, నేను మంచిదానను అనే భావం మీలో లోపల మీరే నెలకొల్పుకుంటూ ఉంటారు. అది పెరుగుతున్న కొద్దిగా మీలో భద్రతాభావం పెరిగి ధైర్యం పెరుగుతుంది. మీకు తెలియదు పరోపకారం వలన లోపల ఎన్ని మార్పులు జరుగుతాయో మీకు తెలియదు. అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ధైర్యం పెరుగుద్ది, భద్రతాభావం పెరుగుద్ది, చెడు గుణాలు నశిస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయి. అందుకని అన్నీ మంచివే, అన్నీ అందరికీ మంచివే. అన్ని చేయండి, ఏది చేసినా శ్రద్ధగా చేయండి. శ్రద్ధ అంటే నోటి మాటతో చెప్పడం కాదు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు ఒకచోట పనిచేస్తూ ఉండటమే శ్రద్ధ. ఈ 3 శక్తులు ఎటు విచలితమవుతున్నాయో గమనించుకుంటూ, విచలితమవుతున్న వాటిని తెచ్చి అక్కడే పెట్టడం, ఆ పని మీదే పెట్టడం. అంటే ఒక పని మీద సంపూర్ణ శ్రద్ధ. మళ్ళీ ఆ పని అయినాక ఇంకో పనిలోకి వెళ్ళండి, అంతే తప్ప మల్టీ టాస్కింగ్ చేయకండి. అప్పుడు అది శ్రద్ధ అవుతుంది. అప్పుడు శ్రద్ధతో చేసిన కార్యం తప్పకుండా నీ వరకు నువ్వు ఇండివిజువల్గా చేసే కార్యం అయితే అద్భుతంగా సఫలీకృతం అవుతుంది, నీకు ఉపయోగపడుతుంది. ఇతర పరిస్థితుల మీద ఆధారపడి, ఇతర మనుషుల మీద ఆధారపడి ఉండేదైతే దాన్ని బట్టి ఫలితం వస్తుంది. శ్రద్ధ అంటే ఇది. ఆ శ్రద్ధను ముందు తెలుసుకోండి, అశ్రద్ధగా జీవించబాకండి. కార్యరంగాలలో, జీవితంలో ఏ పనులలో అయినా సరే సఫలీకృతం అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శ్రద్ధతోనే చేయాలి. శ్రద్ధ యొక్క లక్షణాలను చెప్పుకోవడం జరిగింది. ఏంటి శ్రద్ధ యొక్క లక్షణాలు? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇప్పుడు జీవించి ఉన్నంత కాలము మనకు శరీరం ఉంటుంది. శరీరం ఉన్నంత కాలము కర్మయోగము నడుస్తూనే ఉంటుంది, అంటే పనులు చేయవలసిందే. ఆ శరీరం ఉన్నంత కాలము మనసు ఉంటుంది. మనసు శరీర కలయికలతో పనులు జరుగుతూనే ఉంటే, పనులు సాధించుకొని విజయవంతంగా జీవించే వాళ్ళు మాత్రమే జీవితంలో ఆనందాన్ని, సుఖ సంతోషాలని పొందగలుగుతారు. దానికి శ్రద్ధ చాలా అవసరము. శ్రద్ధ అంటే ఏంటో చెప్పాను. ఇచ్ఛాశక్తి ఉండాలి, క్రియాశక్తి ఉండాలి, జ్ఞానశక్తి ఉండాలి. 3 శక్తులు ఒకే విషయం మీద ఒకేసారి ఒకే సమయంలో ఆ పని మీద ఉంటేనే అక్కడ శ్రద్ధ ఉన్నట్టు. అది పక్కకు పోతుంది. మనిషి అక్కడ కూర్చున్నాడు అంటే ఇప్పుడు ఇష్టం ఉంది, క్రియ కూడా చేస్తున్నారు, కానీ ఆలోచన ఎటో పోతుంది, అంటే జ్ఞానం ఎటో పోయింది, ఏదో ఊహల్లో ఉంది, ఇక్కడ జ్ఞానం లేదు, అప్పుడు పని సరిగా జరగదు. ఇష్టం లేదు అంటే ఇచ్ఛాశక్తి లేదు, కానీ ఏదో అక్కడ క్రియ చేస్తున్నారు, ఏదో అక్కడ జ్ఞానాన్ని కొద్దిగా ఉపయోగిస్తున్నారు. ఇష్టం ఎప్పుడైతే లేదో అసలు ఆటోమేటిక్గా క్రియాశక్తి, జ్ఞానశక్తి సంపూర్ణంగా పనిచెయ్యవు. అలాగే ఇష్టం ఉంది, దాని మీద బుర్ర పెట్టారు, దాన్ని ఎలా చేయాలో కూడా ప్లానింగ్ ఉంది, జ్ఞానం ఉంది, అంతా తెలుసు, బ్రహ్మాండంగా ఉంది, కానీ పని చేయడానికి బద్ధకం, క్రియాశక్తిని ఉపయోగించట్లా, అప్పుడు కూడా ఫెయిల్ అవుతారు. కాబట్టి ఈ 3ంటిని సమానంగా మొత్తంగా అక్కడే పెట్టడం నేర్చుకోవాలి. ఈ 3 శక్తి యొక్క లక్షణములు. వీటిలో ఏది విచలితము అవ్వకూడదు. అది ఎంత చిన్న పని అయినా, ఎంత పెద్ద పని అయినా.
జీవితంలో శరీరంతో కర్మలు చేస్తున్నప్పుడు మీరు చేస్తున్న కర్మల్లో ఈ 3 ఆ కర్మలో అప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి కర్మలో ఒక కర్మలో ఒకసారి 3 కలిసే ఉండాలి. ఒక్కొక్క కర్మ ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. మల్టీ టాస్కింగ్ అంటే అనేక కర్మలు ఒకసారి చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది మళ్ళీ అది కూడా తెలుసుకోవాలి. అనేక కర్మలు ఒకేసారి చేసేవారు అంటే డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడేవాళ్ళు, అన్నం తింటూ టీవీలు సెల్ ఫోన్లు చూసుకునేవాళ్ళు, ఏదో వంటలు చేస్తూ ఏదో పాటలు పెట్టుకొని స్పీచ్లు వినేవాళ్ళు, ఇలా రకరకాలుగా అనేక మంది అనేక పనులు ఒకేసారి చేస్తూ ఉంటారు. ఇది ఉదాహరణలు చెప్పాను. ఇంకా అనేకం. ఈ స్వభావం ఉన్నవాళ్ళు అందరూ మీరు గమనించుకోండి. ఈ స్వభావం ఉన్నవాళ్ళు ఒక పనిని ఒకేసారి సంపూర్ణ శ్రద్ధతో చేయరు. ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పనిలోకి వెళ్తానే ఉంటారు. అది ఏ పనైనా సరే. మీరు ఒక పనిని చేస్తున్నప్పుడు 2 లేక 3 పనులు 4 పనుల మీద ధ్యాసన పెడతారు, లేదా 2-3 పనులు ఒకసారి చేస్తూ ఉంటారు. అటు కలిపి ఇటు కలిపి ఇటు చేసి అటు చేసి. దీని వలన ఏమవుతుంది అంటే ఏకాగ్రత లేకపోవడం వలన, అంటే ఏ పని మీద ఇప్పుడు శ్రద్ధ ఉందో నా శక్తిగా తెలీదు. మల్టీ టాస్కింగ్ చేస్తున్నా అంటే డ్రైవింగ్ చేయాలా, ఫోన్ మాట్లాడాలా, అన్నం తినాలా, ఫోన్ చూడాలా, అంటే ఫోన్లో చూస్తున్న దాన్ని గ్రహించాలా, తినే అన్నాన్ని గ్రహించాలా, అలా ఏ పని చెయ్యాలి అని 2-3 పనులు ఒకేసారి చేసే వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకే ఒక కన్ఫ్యూజనల్ స్టేజ్ తయారవుద్ది. అది స్టార్టింగ్లో తెలీదు. ఏదో బాగుంది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకుంటారు. కొంత అక్కడ ఏకాగ్రత కుదరకపోవడం, పనులు ఫెయిల్ అవ్వడం, ఈ విషయం వేరు. అది తీసి పక్కన పెడితే ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు దేని మీద నేను శ్రద్ధ పెట్టాలి అనేది లోపల అంతరంగంలో తెలియని ఒక స్థితి నిదానంగా తయారవుతూ గూడు కట్టుకుంటూ కొంతకాలానికి ఇది మతిమరుపు కింద తయారవుతుంది. మతిమరుపు అంటే ఒక పనిని శ్రద్ధతో చేసేవాడికి ఆ పనిని సంపూర్ణంగా చేశారు కనుక ఇచ్ఛా, క్రియ, జ్ఞానశక్తులు 3 అక్కడే ఉండి ఆ పని జరిగింది కనుక ఆ పని సంపూర్ణంగా చక్కగా గుర్తుంటుంది. మెమరీ పవర్ బాగా పనిచేస్తుంది. మెమరీ పవర్ అభివృద్ధి చెందుద్ది. ఎవరైతే ఒకే సమయంలో 2-3 పనులు 4-5 పనులు చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు శక్తి ఎటువైపు వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇందులో కాసేపు, అందులో కాసేపు, అందులో కాసేపు, ఇందులో కాసేపు, అలా వెళ్ళి అది విసిగెత్తిపోయి దేనిని గుర్తుపెట్టుకోలేనటువంటి అసక్తతలోకి వచ్చేస్తుంది. అసక్తత. కొంతమంది పనిచేస్తూ ఏ బాధలో గుర్తు చేసుకొని దుఃఖపడుతూ ఉంటారు. పనిచేస్తూనే ఉంటారు కానీ ఎప్పుడో బాధలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొడుకు అలా చేశాడు, కూతురు ఇలా చేసింది, భర్త అలా చేశాడు, భార్య అలా చేసింది, ఏవో గుర్తు చేసుకుంటూ పనులు చేస్తూ ఉంటారు. అంటే జ్ఞానశక్తి ఎటో పోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అంతే. ఇలా నిరంతరం మీరు ఒకేసారి 4 పనులు చేయకపోవచ్చు, ఇంకోటి ఆలోచించటం కూడా పని చేయటమే పరధ్యాస అంటే అది. అలా అనేక విధాలుగా విచలితమయ్యేటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు స్లోగా మతిమరుపుకు లోనైపోతారు. మతిమరుపుకు లోనైపోయి విషయాలు మర్చిపోతుంటే తమ మీద తమకే నమ్మకం పోతూ ఉంటుంది. అభద్రతకు గురవుతూ ఉంటారు, అధైర్యానికి గురవుతూ ఉంటారు, భయానికి గురవుతూ ఉంటారు. ఒక చిన్న విషయం శ్రద్ధ అనేది అది మన చేతిలోనే ఉంది కదా అని చిన్నతనం నుంచి ఆ శ్రద్ధని అశ్రద్ధగా ఇష్టం వచ్చినట్టు అనేక రకాలుగా వాడేస్తే అది ఎదుగుతున్న జీవితంలో మన క్యారెక్టర్ అయిపోద్ది, మన గుణం అయిపోద్ది, మన స్వభావం అయిపోద్ది, మనకు మతిమరుపు అయిపోద్ది, అభద్రత అయిపోద్ది, మన మీద మనకు నమ్మకం లేని స్థితి అయిపోద్ది. అసలు ఏ పనిని మనం సరిగా నిర్వహించలేము అనేటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. ఇలా రకరకాల చర్యలకి ఎప్పుడుకొస్తుంది? సుదీర్ఘ కాలగమనంలో జరుగుద్ది. అది చాలామంది కొంచెం వయసు పైబడితే చాలా విషయాలు మర్చిపోతుంటారు. కొంతమంది వయసులో ఉన్నవాళ్ళు కూడా మర్చిపోతుంటారు. ఇదన్నింటికి మల్టీ టాస్కింగ్కి బ్రెయిన్ ఎఫెక్ట్. అది అంటే ఇందులో ఏమీ లేదు, ఇందులో పెద్ద విషయం ఏమి లేదు. ఏ విషయాన్ని ఇప్పుడు నిర్ధారించి చెయ్యాలో తెలియక కన్ఫ్యూజన్కు లోనైంది లోపల శక్తి. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా 4-5 విషయాలు చెబుతున్నాడు, 4-5 రకాలు ఆలోచిస్తున్నాడు, 4-5 రకాలు ఆలోచిస్తూ ఈ పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పని మీదకి వెళ్ళనా, ఆలోచన మీదకి వెళ్ళనా, దేని మీదకి వెళ్ళను? ఎందుకని ఉన్న శక్తి అదే, అన్ని వైపులకి అదే వెళ్ళాలి అనేది కన్ఫ్యూజన్కి లోనయ్యి ఇలా కొన్ని వేల లక్షల సార్లు జరిగిన తర్వాత ఇలా కన్ఫ్యూజన్కి లోనయ్యి
అనేక వేల లక్షల సార్లు అనేక లక్షల విషయాలలో ఇలాగే రోజువారీ దినచర్యల్లో జరుగుతున్నప్పుడు అది కన్ఫ్యూజన్గా విపరీతంగా లోనైపోయి ఒక మతిమరుపు ఉంది. అసలు మతిమరుపు అంటే చాలా గమ్మత్తైన మతిమరుపు కూడా ఉంటుంది ఇందులో. అంటే పెన్ను తీసుకుందామని కారు తాళాలు తీసుకుంటారు, కారు తాళాలు తీసుకుందామని ఇంకోటి ఏదో వస్తువు తీసుకుంటారు, ఆ వస్తువు తెద్దామని ఈ వస్తువు తెస్తారు, ఆ వస్తువు ప్లేస్లో ఈ వస్తువు పెడతా ఉంటారు. అంటే ఇవన్నీ ఎరుకలోనే జరుగుతాయి. కానీ ఏంటి మర్చిపోయానే అని మళ్ళీ వెళ్ళి సరి చేసి తెచ్చుకుంటాం. ఒకటి తేపై ఒకటి తెస్తారు. మళ్ళీ ముందు సూచనలు ఇవన్నీ, నువ్వు మతిమరుపుకి వెళ్తున్నావని సూచనలు. ఒకటి చెప్పబోయి ఇంకో పేరు చెబుతూ ఉంటారు, ఒక వస్తువు తేపై ఇంకో వస్తువుకి వెళ్ళి ఆ వస్తువు పేరు చెబుతూ ఉంటారు, లేదా ఆ వస్తువుని తెస్తూ ఉంటారు. ఒక మనిషి గురించి చెప్పబోయి ఆ మనిషి గుర్తురాక పేరు తడుముకుంటూ ఉంటారు, ఒక సన్నివేశం గుర్తురాక తడుముకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే నువ్వు శ్రద్ధ లేకుండా చేసిన పనుల ఫలితములు నీ మీద పనిచేస్తున్నాయి అంతే. అంతే తప్ప నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు తప్ప నిన్ను శపించేవాడు, బాధ పెట్టేవాడు, దుఃఖపెట్టేవాడు ఎవడో లేడు. అందుకని ముందు నుంచి మీరు చక్కగా శ్రద్ధతో చేసుకుంటూ వెళ్తే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అన్ని బాగుండటంతో పాటు పనులను శ్రద్ధగా చేశాం కనుక ఆ పని పట్ల ఉన్న నిబద్ధతతో మనలో జ్ఞానశక్తి అంటే ఒక మెమరీ పవర్ పెరుగుతుంది, గుర్తుపెట్టుకునే విధానం కరెక్ట్గా ఉంటుంది, ఎక్కువ తప్పులకు వెళ్దాం. శ్రద్ధగా చేసిన పనులు విజయవంతం అవుతాయి కనుక శ్రద్ధగా ఉండే వాళ్ళతో చుట్టూ ఉన్న మనుషులు కూడా శ్రద్ధగా ఉంటారు. అంటే ఏంటి, కొంతమంది మనం మాట్లాడుతుంటే సరిగ్గా వినరు, అంటే శ్రద్ధగా లేరు వాళ్ళు. ఇప్పుడు అది గమనించి మనం మాట్లాడుతుంది వీళ్ళకి ఇష్టం లేదు, మనం చెబుతుంది వీళ్ళకి ఇష్టం లేదు, లేదా ఈ పని వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళు ఇష్టం లేకుండా ఈ పనులు చేస్తున్నారు, ఇవన్నీ ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంటాయి. శ్రద్ధ లేనితనం కనబడిపోతూ ఉంటుంది. అటువంటి వ్యక్తుల పట్ల కూడా మనుషులకి శ్రద్ధ ఉండదు చుట్టూ ఉన్న వాళ్ళకి, దానివల్ల కూడా మనం నష్టపోతాం. ఇలా అన్ని రకములుగా మనం నష్టపరుచుకుంటాం, బద్ధకస్తులు అవుతాం. ఈ శ్రద్ధ లేని వాళ్ళందరూ బద్ధకస్తులు అవుతారు, సోమరిపోతులు అవుతారు, నిదానంగా అభద్రతలకు గురవుతారు, స్ట్రెస్లకు గురవుతారు, ఒత్తిడిలకు గురవుతారు, డిప్రెషన్కి గురవుతారు, మతిమరుపుకు గురవుతారు, తమ పట్ల తామకే నమ్మకం లేని స్థితులకు తయారవుతారు. ఒకటి చేయబోయి ఒకటి చేస్తారు, కూరలు మాడి చేస్తారు, టీలు మాడి చేస్తారు, ఆ పాలు పొంగిపోతూ ఉంటాయి, రకరకాల చిత్ర విచిత్రాలుగా ఉంటుంది, ఇల్లు అంతా గందరగోళంగా ఉంటుంది ఇల్లు. వాళ్ళు ఏ పనులు చేసినా గందరగోళంగా ఉంటాయి. అలాంటి మనుషులు నాకు వందల వేల మంది తెలుసు, నా దగ్గర ఉండేవాళ్ళే. అయితే ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి, గతంలో మా దగ్గర పనులు చేసిన వాళ్ళే వందల వేల మందితో సంబంధాలు ఉన్నాయి. ఈ శ్రద్ధ లేని మనుషులు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అన్నీ తెలుసు నాకు. వాళ్ళ జీవితాలు కూడా అలాగే సర్వనాశనం చేసేసుకున్నారు. శ్రద్ధ ఉండదు కానీ ఆశ ఉంటుంది, అత్యాశ ఉంటుంది, దురాశ ఉంటుంది, మళ్ళీ అన్నీ ఉంటాయి. శ్రద్ధ అంటే ఏంటి, మనం కష్టపడటం. శ్రద్ధ అంటే ఏంటి, నా ఇచ్ఛాశక్తిని, నా క్రియాశక్తిని, నా జ్ఞానశక్తిని సంపూర్ణంగా ఉపయోగించడం ఆ విషయం పట్ల. అంటే ఏంటి, నేను కష్టపడటం. వీళ్ళు కష్టపడరు, ఆశ ఉంటుంది, అత్యాశ ఉంటుంది, దురాశ ఉంటుంది, అన్నీ ఉంటాయి. తప్పుడు మార్గాల్లో వెళ్తారు. శ్రద్ధ లేని వాళ్ళందరూ తప్పు మార్గాల్లోకి వెళ్తారు. మళ్ళీ అదొక పొరపాటు జరుగుద్ది. అందుకని శ్రద్ధ అనేది ఏంటి అంటే అది నీతికి, నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి, ధైర్యానికి, భద్రతకి, సర్వ సద్గుణాలకే ఆధారమైనది శ్రద్ధ. అది నువ్వు చిన్నతనం నుంచి లేదా ఇప్పుడైనా నువ్వు ఏ వయసులో ఉన్న ప్రతి చిన్న విషయంలోనూ పాటించాలి. మంచినీళ్ళు తాగితే మొత్తంగా మంచినీళ్ళు తాగు, ఇంకోటి ఆలోచిస్తూ తాగబాక. ఒకవేళ ఆలోచన వస్తుంది, గతంలో అలవాటు అయిపోయింది, దానికి చెప్పు ఇప్పుడు వద్దు, నేను మంచినీళ్ళు తాగుతున్నా, ఇదిగో మంచినీళ్ళు చల్లగా ఉన్నాయి, ఇలా ఇదిగో నోట్లో పోసుకున్నా, గుట్టకేసా, కిందకి దిగుతున్నాయి, అలా దిగుతున్నప్పుడు పేగుల్లోంచి నీళ్లు లోపలికి వెళ్తున్నాయి, అలా తాగుతున్నా. ఆ మంచినీళ్ళ స్పర్శను అనుభవించు, ఆ మంచినీళ్ళ రుచిని అనుభవించు. అలా దాహాన్ని సంపూర్ణంగా తీర్చుకో. ఎంతసేపు నువ్వు తాగినంతసేపు అంతే, ఒక నిమిషం లేదా ఒక అర నిమిషం. తర్వాత ఇంకో పని చేస్తే ఆ పనిలోకి వెళ్ళి శ్రద్ధగా ఉండు. ఇప్పుడు విచలితమవుతున్నటువంటి ఇంకో చోటకు పోతున్నటువంటి ఆలోచన సరళి ఏదుందో, అనేకమైన వాటికి వెళ్ళిపోతున్న ఆలోచన సరళి ఏదుందో దాన్ని వెనక్కి తెచ్చుకో, శ్రద్ధలో పెట్టు. శ్రద్ధ అంటే 3 శక్తులు ఒకే చోట ఉండటం. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ముందు మీ మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి, మతిమరుపు రాదు, మీ మీద మీకు ధైర్యం కలుగుతుంది. చుట్టూ ఉన్న మనుషులు శ్రద్ధ కలిగిన వాళ్ళనే ప్రేమిస్తారు. అంటే ఒక పని చెప్పారు ఎవరైనా, మనం లేకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగాలు అందరం ఏదో ఒకటి చేయాలిగా, అందరం లేస్తే కుటుంబ సభ్యులతో గడపాలిగా. సో ఇప్పుడు నాతో శ్రద్ధ లేకుండా గడుపుతున్నారు, మా అమ్మాయి నాతో శ్రద్ధగా మాట్లాడట్లేదు, లేదా నేను చెప్పేది వింటలేదు, మా అబ్బాయి నాతో శ్రద్ధగా ఉండట్లేదు, లేదా నేను చెప్పేది శ్రద్ధగా వింటలేదు.
ఇలా ఏ భావాలున్నా సఖ్యత పోద్దుగా. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోనూ సఖ్యత పోద్దుగా. మనుషులతో ఉండే తీరుతెన్నుల్లో నువ్వు వాళ్ళతో శ్రద్ధగా ఉండటమే ప్రేమగా ఉండటం. ప్రేమగా ఉండటం, గౌరవంగా ఉండటం, భక్తిగా ఉండటం అంటే ఏంటి? సంపూర్ణ శ్రద్ధగా ఉండటం. ఇవన్నీ అవే. నిజాయితీగా ఉండటం అంటే సంపూర్ణ శ్రద్ధగా ఉండటం. నీతిగా ఉండటం అంటే సంపూర్ణ శ్రద్ధగా ఉండటం. గౌరవంగా, వినయంగా, ప్రేమగా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండటం, శ్రద్ధగా ఉండటం. అలా ఉన్న వాళ్ళకి జీవితాలు హాయిగా సాగిపోతుంది, కుటుంబంలో అయినా బయటైనా. అలా లేని వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం అయిపోతూ ఉంటాయి. మన వాళ్ళకే మన మీద అభిప్రాయాలు చెదిరిపోతూ ఉంటాయి. మనం మంచోళ్ళు కాదని వాళ్ళే అనుకుంటూ ఉంటారు. కాబట్టి మనకి మొత్తం అభద్రత, టెన్షన్, ఒత్తిడి, స్ట్రెస్, డిప్రెషన్ ఇదంతా అశ్రద్ధలోంచి పుట్టేదే, బద్ధకంలోంచి పుట్టేదే, సోమరిపోతనంలోంచి పుట్టేదే. శ్రద్ధ లేనితనం ఇన్నింటికి దారి తీస్తూ డిప్రెషన్లకి తీసుకెళ్లిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసి మన చుట్టూ ఉన్న మనుషులు ఎవరో మనల్ని ప్రేమించకుండా కూడా చేస్తుంది. మనం వాళ్ళని ప్రేమించలేని స్థితిలో ఉంటాం. శ్రద్ధ లేనివాడు ఎవరిని ప్రేమించలేడు. కానీ ఆశలు, అత్యాశలు, దురాశలు మాత్రం పోవగా. అవసరాలు కావాలి, డబ్బులు కావాలి, తినాలి, తాగాలి, తిరగాలి, అయ్యి ఉంటే శ్రద్ధ ఉండదు. కానీ అవన్నీ కావాలిగా, సుఖాలు కావాలి, భోగాలు కావాలి. అందుకని తప్పుడు మార్గాలు ఎత్తుక్కుంటారు వాళ్ళు, తప్పులు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే తప్పులకు కూడా కారణం ఏంటంటే శ్రద్ధ లేనిదనమే. భయానికి కారణం ఏంటంటే శ్రద్ధ లేనిదనమే. మతిమరుపుకి కారణం ఏంటంటే శ్రద్ధ లేనిదనమే. చుట్టూ ఉన్న మనుషులతో నీకు పడకపోవటానికి కారణం ఏంటంటే శ్రద్ధ లేనిదనమే. నువ్వు ఏది చేసినా నువ్వేమీ పొందలేకపోతున్నావు, నాశనం అయిపోతున్నావు, అభివృద్ధి చెందట్లేదంటే ఏంటంటే శ్రద్ధ లేనిదనమే. సర్వ అనర్థములకు మూలమేంటి జీవితంలో అంటే శ్రద్ధ లేనిదనం. నీ అనారోగ్యానికి, నీ మానసిక అనారోగ్యానికి, శారీరక అనారోగ్యానికి, కుటుంబ సమస్యలకి, ఆర్థిక సమస్యలకి, సామాజిక సమస్యలకి, చుట్టూ ఉన్న మనుషులతో వచ్చే సమస్యలకి, మొత్తం అన్నింటికీ కారణం, అన్ని సర్వ అనర్థములకు కారణం శ్రద్ధ లేనితనము. మళ్ళీ శ్రద్ధ అంటే ఏంటి, శ్రద్ధ అంటే ఏంటి, శ్రద్ధ అంటే ఏంటి అని ఒక పదాన్ని వాడకండి. శ్రద్ధ అంటే ఎవరికి తెలీదు. శ్రద్ధలో 3 ఉన్నాయి. ఆ 3 ఒకే చోట ఉండటం శ్రద్ధ. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అవి ఒకే చోట ఒకసారి ఒక పనిలోనే ఉండాలి. అనేక పనులకు వెళ్ళకూడదు. అది మంచినీళ్ళు తాగటం అయినా సరే, టీ తాగటం అయినా సరే, భార్యాభర్తలు కబుర్లు చెప్పుకోవటం అయినా సరే, సినిమా చూడటం అయినా సరే. ఎంత చిన్న విషయాలకే చెప్పానంటే మిగిలిన విషయాలన్నీ మీరు ఆలోచించుకోండి. అన్నిటికీ అది వర్తిస్తుంది. ఇది మామూలు భౌతిక విషయాలలో, భౌతిక జీవితంలో మనం చేసేటువంటి కార్యాలలో అన్నింటిలో ఈ శ్రద్ధ అత్యవసరం. అటు జీవితంలో కానీ, పనుల్లో కానీ. అప్పుడు జీవితాలు బాగుంటే పనులు సఫలీకృతం అవుతాయి. ఓకే, అది బాగానే ఉంది. ఇప్పుడు ఆధ్యాత్మికతలో మనం ఏం మాట్లాడుకున్నా మళ్ళీ ఆఖరికి మనను మనం ఉద్ధరించుకునే వైపు వెళ్ళాలి. మంచిగా బతకటం లేదు జీవితంలో, శ్రద్ధ లేదు. వాళ్ళకి తప్పులు చేస్తున్నారు, శ్రద్ధ లేదు. ధైర్యంగా బతకట్లేదు, శ్రద్ధ లేదు. భయపడుతున్నారు, శ్రద్ధ లేదు. వాళ్లే అలా అవుతారు. నీతి నిజాయితీగా, మంచిగా, ధర్మంగా శ్రద్ధ ఉన్న వాళ్లే బతకగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి శ్రద్ధ ఉన్న వాళ్ళని ప్రపంచం గౌరవిస్తుంది. వీళ్ళు శ్రద్ధ ఉన్న కలిగిన వాళ్ళు అనే విషయాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. వీళ్ళు శ్రద్ధ లేని వాళ్ళు అని కూడా ప్రపంచం గుర్తిస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి జాగ్రత్తగా దాన్ని అన్వయించుకోండి. ఆధ్యాత్మికతలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది భౌతికం. శరీరం ఉన్నంత వరకు బయట తిరిగే పనులు, బయట మనుషులతో పనులు. ఇప్పుడు మన లోపలికి మనం వచ్చినప్పుడు శ్రద్ధ ఏంటి, ఏకాగ్రత ఏంటి, మనం చూసుకునేటప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటాం శరీరము నేను. కాబట్టి ఇప్పుడు శ్రద్ధ అనేది చెప్పుకున్నాం. శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, కుటుంబాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ధన సంపదలు జాగ్రత్తగా పెట్టుకోవాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి, మనుషులతో సంబంధ బాంధవ్యములన్నీ సక్రమంగా ఉంచుకోవాలి. దానికి శ్రద్ధని చక్కగా వాడుకో. మనస్సు నేను. ఇప్పుడు లోపలికి వచ్చి మనసును గమనించు. అది విచలితమవుతున్న లక్షణాలను గమనించు. పనులు చేస్తున్నప్పుడు అది ఏ వైపు ఎడిపోతుంది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి శ్రద్ధగా ఆ పని మీదే పెట్టు. అది పోతున్న దానివల్ల లాక్కొచ్చి ఆ పని మీద పెట్టు. ఎడిపోతున్నా తీసుకొచ్చి ఆ పని మీద పెట్టు. ఇది ఓకే. ఇప్పుడు లోపలికి వెళ్ళి నా మనసును నేను గమనించుకోవడం చూస్తున్నప్పుడు నా మనసు నాకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, శరీరాన్ని దాటి లోపలికి వచ్చాను, శరీరాన్ని కూర్చోబెట్టాను, లోపలికి వచ్చాను, మనసును చూసుకున్నాను. మనసును చూస్తున్నప్పుడు నా మనసులో ఉన్నటువంటి అన్నీ నాకు అర్థమవుతాయి. ఆ అర్థమవుతున్నప్పుడు నేను శ్రద్ధతో ఉంటున్నానా, అశ్రద్ధగా ఉంటున్నానా, కార్యకలాపాలు ఎలా ఉన్నాయో గమనించుకో. అందులో అశ్రద్ధ అంటే ఏంటి, ఇతరముల వైపు ప్రయాణించటం. నా ఇచ్ఛాశక్తి కానీ, జ్ఞానశక్తి కానీ, క్రియాశక్తి కానీ 3 కలిసి ఉండకుండా విడివిడిగా పోతున్నాయి. అప్పుడు అశ్రద్ధ. అంతే.
ఏదో ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి ఇంకో చోటకు పోతుంది, ఒకటి ఇంకో చోటకు పోతుంది. ఆ అశ్రద్ధతనాన్ని గుర్తించి శ్రద్ధను పెంచుకో, ఇది మామూలుగా ఓకే. ఇంకా నన్ను నేను తెలుసుకోవటం అంటే ఏంటి? ఈ మనసు ప్రాణశక్తిలో ప్రింట్ అయింది అని ప్రతి శీర్షికలోని చెప్పుకుంటున్నాం. అంటే నేను శరీరాన్ని నిజమే, శరీరాన్ని రక్షించుకో, కుటుంబాన్ని రక్షించుకో. నేను మనసును నిజమే, మనసును చక్కగా పెట్టుకో, మంచిగా పెట్టుకో, అది శరీరాన్ని మంచిగా నడుపుతుంది. శ్రద్ధగా పెట్టుకో, ఓకే, శ్రద్ధగా నడువు, అదే మంచి, అదే ధైర్యం. ఇప్పుడు మనసును కూడా వదిలిపెట్టు, అక్కడ ధ్యానానికి వస్తున్నాం. దాన్ని ధ్యానమో తపస్సో లేకపోతే విచారణో, నన్ను నేను చూసుకోవటమో నన్ను నేను తెలుసుకోవటమో, ఏదో పేరు పెట్టుకొని ఇష్టం. అలా కూర్చొని ఇప్పుడు మనస్సుకు మూలం ఏంటి? ప్రాణశక్తి అంటే శక్తి. ఇప్పుడు మనం శ్రద్ధలో ఏముందని చెప్పాం? శ్రద్ధలో శక్తే ఉంది. శక్తికి ఏ లక్షణాలు ఉన్నాయని చెప్పాం? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే లక్షణాలు ఉన్నాయన్నాం. ఈ మూడు ఒకే చోట ఒకేసారి ఒక పని మీదే ఉంటే అది శ్రద్ధ. ఈ మూడింటిలో ఏది విచలితం అవుతున్నా అది అశ్రద్ధ, శ్రద్ధ లేకపోవడం. ఇప్పుడు మనం ప్రాణశక్తిని తెలుసుకోవాలి అన్నప్పుడు అసలు ఈ మూడింటితో సంబంధం లేకుండా మన ప్రాణశక్తికిలోకి వెళ్ళిపోయి శక్తిలో కూర్చుంటాం. అక్కడ ఇచ్ఛాశక్తి పనిచేయదు, క్రియాశక్తి పనిచేయదు, జ్ఞానశక్తి పనిచేయదు. అది కేవలం కార్యరంగంలోనే పనిచేస్తుంది. అంటే మనోపరంగా శరీరపరంగా మాత్రమే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి పనిచేస్తాయి. అంటే శరీరం నుంచి మనం బయటకు వెళ్తున్నప్పుడు మనోరూపంలో కలిగినటువంటి, మనస్సులో కలిగినటువంటి ఒక ఆలోచన, ఒక భావన శరీరాన్ని బయటికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ మనస్సులో ఇచ్ఛాశక్తి దాన్ని కలిగి, ఆ ఇచ్ఛాశక్తి ఆలోచనగా కలిగి, ఆ ఆలోచనను అమలు చేయడానికి క్రియాశక్తిగా శరీరాన్ని కదుపుతూ, జ్ఞానశక్తి దాన్ని ఎలా అమలు పరచాలని బయటికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు శరీరం నుంచి బయటికి వెళ్ళటానికి, అంటే శరీరాన్ని బయటికి తీసుకెళ్ళటానికి, ఇంద్రియాల ద్వారా పనులు చేయటానికి, మనస్సు కదిలి శరీరాన్ని కదపడానికి ఉపయోగపడేవి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు. సృష్టి మొత్తం అసలు సృష్టి తయారవడానికి ఉపయోగపడుతున్నవి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు. అంటే అనంత ఆత్మశక్తిలో ఉన్నటువంటి శక్తి యొక్క లక్షణములైనటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల వలనే సృష్టి తయారవుతుంది. దాన్ని ఆ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులను తయారైన సృష్టిలో వినియోగించుకుంటూ ఉంటాం మనం. అది సృష్టికి అవసరమైంది. కానీ మనలోకి మనం ప్రవేశించినప్పుడు మనం శక్తిలోకి వెళ్ళిపోతాం. మనలో ఉన్న ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు ఎప్పుడైతే శరీరాన్ని దాటి మనసును దాటి శక్తిలోకి వచ్చామో శక్తి యొక్క లక్షణములు శక్తిలోనే ఉండిపోతాయి. అవి వ్యాపించాలంటే, శక్తి యొక్క లక్షణములు వ్యాపించాలంటే మనసు పనిచేయాలి, శరీరం పనిచేయాలి. అందుకని ఇప్పుడు శక్తులు శక్తిలో విలీనమైపోతాయి మన లోపలికి మనం రావటం అంటే అది. అందుకని మీరు ధ్యానానికి ప్రశాంతంగా కూర్చోవాలి, ఏం చేయకూడదు. ఏం చేసినా, ఏం భావించుకున్నా, ఏం ఊహించుకున్నా, ఏదో ఒకటి చేయటం మొదలుపెట్టినా, అది నామజపమో, మంత్రజపమో, రూపధ్యానమో, వెలుగులో మీ ఇష్టం ఏం చేసినా అది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులను కదుపుతూ ఉంటుంది లోపల. ఏదో ఒక దాన్ని కదుపుతుంది అది. క్రియ ఎప్పుడు కూడా కదలికలు కలిగి ఉంటుంది, అది క్రియాశక్తి అయి ఉంటుంది. కాదు, క్రియ లేనిది ధ్యానం అంటే. నేను ఏ క్రియ చేయను, శరీరాన్ని ఆపేశాను, నేను ఏ క్రియ చెయ్యను అనేటువంటిది మనసును కూడా ఆపేయాలి. మనసును ఆపడానికి టైం పట్టొచ్చు అంతే. కానీ శరీరాన్ని ఆపి కూర్చున్నాను, ఏ క్రియ చేయను. క్రియ చేయనప్పుడు ఇచ్ఛాశక్తితో, జ్ఞానశక్తితో అసలు పని లేదు. క్రియ చేయాలనుకున్నప్పుడే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి పనిచేస్తాయి, ఉపయోగపడతాయి. అసలు క్రియ చేయనని కూర్చునేది ధ్యానము, తపస్సు. అంటే పేర్లు పెట్టారు దాన్ని. మీరు విచారణ అనుకోండి, లేదా ఊరినే కూర్చున్నాను అనుకోండి, లేదా నన్ను నేను చూసుకుంటున్నాను అనుకోండి, నన్ను నేను గమనించుకుంటున్నాను అనుకోండి, దానికి బరువైన పేర్లు ఏం పెట్టకండి, ప్రశాంతంగా కూర్చోండి అంతే. అలా కూర్చున్నప్పుడు ఎప్పుడైతే మన ప్రాణశక్తిలోకి వెళ్తామో అక్కడ ఇచ్ఛ ఉండదు, జ్ఞానం ఉండదు, క్రియ ఉండదు. ఈ మూడు లేని స్థితి మీకు అనుభవం అయితే అది శక్తి స్థితి. ఎందుకని ఈ మూడు, ఇచ్ఛ, క్రియ, జ్ఞానము పనిచేసేది శరీరపరమైన కదలికల్లో, మనోపరమైన కదలికల్లో. అంటే క్రియలు ఉన్న చోటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి పనిచేస్తుంది. కానీ నన్ను నేను చూసుకుంటానని లోపలికి వచ్చినప్పుడు మనం ఈ మూడింటిని ఆపేసి వస్తున్నాం, శరీరాన్ని ఆపేసి వస్తున్నాం.
క్రియ లేదు. క్రియ లేనప్పుడు ఇచ్ఛాశక్తితో జ్ఞానశక్తితో పని లేదు. అందుకే చెప్పిందే మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు చెబుతున్నానంటే మీకు బాగా అర్థం అవ్వాలని. ఇది ఒక ఆధ్యాత్మిక చదువు. పాఠాలు చెప్పుకున్నట్టు చెప్పుకోవాలి. ఎన్నిసార్లైనా మాస్టర్ అర్థమయ్యే వరకు విపులీకరించి దాన్ని చెబుతానే ఉంటాడు మనకి. మళ్ళీ దాన్ని మనం అనేక సార్లు టెక్స్ట్ బుక్లో చదువుకుంటూ ఉంటాం. మళ్ళీ డౌట్లు వస్తే మాస్టర్ని అడుగుతూ ఉంటాం. అలా ఒకే విషయాన్ని ఎన్నిసార్లైనా అర్థమయ్యే వరకు మననం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే నాలోకి నేను వచ్చేసి నా శరీరాన్ని కదపకుండా కూర్చున్నానో క్రియాత్మకతను నేను ఇప్పుడు చేయటం లేదని నిర్ణయించు కూర్చున్నా. ఒకవేళ మనసు కొంతకాలం కదలొచ్చు, ఎందుకంటే మనం దానికి నేర్పలేదు కాబట్టి. కానీ క్రియాత్మకతను నేను ఎప్పుడైతే చేయను, క్రియతో నాకు పని లేదన్నామో అప్పుడు ఇచ్చతోనూ పని లేదు, జ్ఞానంతోనూ పని లేదు. కనుక నిదానంగా అలవాటు పడినటువంటి అభ్యాసం చేత, దాన్ని ధ్యానం అంటారో తపస్సు అంటారో, అలా కూర్చోవటం, నాలోకి నేను వెళ్ళటం అనే అభ్యాసం చేత మనసు కూడా కుదుటపడి తనలో ఉన్నటువంటి భావజాలాన్ని వదిలేసి ప్రాణశక్తిలో లీనమవుతుంది. అదే శక్తిలో ఉండటం. అప్పుడు అక్కడ ఇచ్చ లేదు, క్రియ లేదు, జ్ఞానం లేదు. కనుక అక్కడ ఓన్లీ శక్తి మాత్రమే ఉంటుంది. ఆ ఇచ్చ లేని, క్రియ లేని, జ్ఞానము లేని శక్తి ఏది ఉందో దానికి ఉనికి, ఎరుక అని పేరు. అయితే ఉన్నాయి, అవన్నీ శక్తిలో లీనమైపోయి ఉన్నాయి. ఇప్పుడు అవి పనిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెళ్ళటంలే, మనసుతో శరీరంతో బయటకు వెళ్ళటంలా, సృష్టిలోకి వెళ్ళటంలా. సృష్టిలోకి వెళ్ళాలన్నా, సృష్టిని కదపాలన్నా, సృష్టి జరగాలన్నా ఆ మూడు కదలాలి. ఇప్పుడు అసలు సృష్టిలో లేదు, మూలంలో విలీనం అయిపోతుంది. అంటే ఆ మూడు తన శక్తిలో శక్తిగా ఉండిపోయినాయి, నిక్షిప్తమైనవి. శక్తి లక్షణాలు ప్రకటింపబడటం లేదు. అదే మన మూలతత్వం. ఆ మూలతత్వాన్ని తెలుసుకొని ఇది నేనని తెలుసుకోవటమే అంతిమముగా మనిషి యొక్క లక్ష్యం. ఇప్పుడు ఈ అంతిమ స్థితికి వచ్చినప్పుడు కార్యస్వరూపానికి అవసరమైన శ్రద్ధ ఎగిరిపోద్ది. ఇక్కడ శ్రద్ధ కూడా ఉండదు ఇంకా. ఎందుకంటే శ్రద్ధ అంటే మూడుగా శక్తి తత్వంలో విడిపోద్ది. ఇంకా పరధ్యాస ఉండదు, ఏ ధ్యాస ఉండదు, స్వీయ ధ్యాస కూడా ఉండదు. ఉనికి ఉంటుంది, ఎరుక ఉంటుంది, సజీవత్వం ఉంటుంది. స్వీయ శరీర ధ్యాస కానీ స్వీయ మనోధ్యాస కానీ ఏమి ఉండవు. ధ్యాస స్థిరమైపోద్దండి. ఆ స్థితిని పొందడమే మోక్షము. ఎవరైతే శ్రద్ధగా జీవించుకుంటూ వస్తారో వాళ్ళు జీవితంలో అన్ని కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నవాళ్ళు. శరీరపరమైన శ్రద్ధ పాటించిన వాళ్ళందరికీ మనోపరమైన శ్రద్ధ పెరుగుద్ది. వాళ్ళందరికీ ధైర్యం పెరుగుద్ది, నిజాయితీ పెరుగుద్ది, ధర్మం పెరుగుద్ది, మంచితనం పెరుగుతుంది. వీటన్నింటి వలన తమ స్వీయ శక్తిని తెలుసుకోవడానికి అవసరమైనటువంటి సమర్థత పెరుగుద్ది. తమలో తాము నిశ్చలంగా కూర్చోగలుగుతారు. విచలితమైపోతున్నటువంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళు, శ్రద్ధ లేని వాళ్ళు, అశ్రద్ధ ఉన్నవాళ్ళు తమలో తాము స్థిరంగా కూర్చోలేరు. అందుకని ఆధ్యాత్మిక సాధనలో మనల్ని మనం తెలుసుకోవాలన్నా, నేను అనంత ఆత్మస్వరూపుడునని నా స్వీయ శక్తి స్వరూపాన్ని నేను తెలుసుకోవాలన్నా నాకు జీవితంలో శ్రద్ధ కావాలి. శ్రద్ధతో జీవించుకుంటూ రావాలి. ఆ శ్రద్ధ నన్ను ఇక్కడ వరకు తీసుకొస్తుంది. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, మహాత్ములు చెప్పింది అది. శ్రద్ధ కలిగిన వాళ్లే జ్ఞానాన్ని పొందగలుగుతారు. జ్ఞానము అన్నప్పుడు మళ్ళీ మహాత్ములు ఏం చెప్పారంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. పరిమితిగా మనం చేసే పనుల్లో జ్ఞానం వేరు, విషయ జ్ఞానం వేరు. కానీ అసలు జ్ఞాన స్వరూపం ఏంటి అంటే శక్తి స్వరూపమే జ్ఞాన స్వరూపం. అదే సత్యము. సత్యం జ్ఞానం, అదే సత్యము. ఆ సత్యమే జ్ఞానము, అది అనంతము, అదే బ్రహ్మము అని చెప్పారు. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నప్పుడు, శ్రద్ధ ఉన్నవాడు పొందే జ్ఞానం ఏంటంటే అనంతత్వమైన సత్యమైన బ్రహ్మము. కాబట్టి జీవితంలో ప్రతి పనిలోనూ శ్రద్ధతో జీవించేవాడు అనంతత్వానికి వచ్చేస్తాడు ఆటోమేటిక్గా తన లోపలికి. అయితే అదంతా ఒక పరిపక్వ దశ కాలంలో జరుగుతూ ఉంటుంది. అందుకని ఎవరికి వాళ్ళు నిజాయితీగా జీవించడం, శ్రద్ధగా పనిచేసుకోవటం, ఇవన్నీ అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా కాలమే మనని ముందుకు నడిపి తీసుకెళ్తుంది. మనకు లభించవలసినవన్నీ అవే లభిస్తాయి. అన్ని ఏర్పాట్లు ఇక్కడ సృష్టిలో ఉన్నాయి, కాలంలో ఉన్నాయి, శక్తిలో ఉన్నాయి, అన్నీ అనంతత్వంలో ఉన్నాయి. మనం అందులోనే ఉన్నాం. కాబట్టి ఎవరు ఏ దిగులు పడవలసిన అవసరం లేదు. జస్ట్ కొంచెం మంచిగా, కొంచెం నిజాయితీగా, కొంచెం శ్రద్ధగా జీవించండి చాలు.
శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పిన విషయాలు అర్థమయ్యి నచ్చి ఆచరించుకుంటున్న వాళ్ళు సందేహాలు వస్తే అడగండి. ఒకవేళ అర్థం కాలేదు, నాకు నచ్చటం లేదు అనుకున్న వాళ్ళు మీ మార్గాల్లో హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుడను కాబట్టి నన్ను క్షమించి ఇది వినకుండా అసలు మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. మళ్ళీ ఇదంతా విని మీరు గందరగోళ పడిపోయి అడ్డదిడ్డమైన ప్రశ్న వేసి నన్ను గందరగోళపరిచి నావి వింటున్న వాళ్ళని గందరగోళపరిచి ఎందుకు ఈ గొడవ అంతా? ఎవరి దారినాళ్ళు పోతే హాయిగా ఉంటుంది. శుభమస్తు. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.